రండి, యేసయ్య మనల్ని కాచువాడు, కాపాడువాడు, సంరక్షించేవాడు ఆయనే. ఒకనాడు మా తల్లిదండ్రుల సాక్ష్యం మీకు చెప్పి ఉన్నాను. ఒకనాడు మా తండ్రి గారు గుండుపూడి అనే ఒక గ్రామంలో సువార్త ప్రకటించి, ఆయన చాలా సంఘాలు ఉన్నాయి ఆయనకి, అవన్నీ చూసుకుని వచ్చినప్పటికీ చీకటైపోయిన తర్వాత ఆయన వస్తున్నప్పుడు సైకిల్ మీద వెళ్ళేవారు సువార్తకు. ఆయన ఇప్పుడున్న పాషల కార్ల మీద బండి మీద వెళ్తున్నారు, కానీ ఆయన సైకిల్ మీద వెళ్ళేవారు. ఒక గ్రామం నుంచి మా ఇంటికి రావాలంటే ఒక గోదావరి దాటాలి. గోదావరి దాటుతున్నప్పుడు ఆయన గోదావరిలో పడిపోయారు మా తండ్రి గారు. ఆ సమయంలో ఆయన సేవ చేసి వస్తున్నప్పుడు పడిపోయారు. మళ్ళీ ఆయన ఎలా లేచారో మాకు తెలియదు. అక్కడ మర్కాలు అంటే చేపలు కాసుకునేవారు. అయ్యో పాస్టర్ గారు పడిపోయారు రా అని వెంటనే తీసి ఆయనను పైకి లేపి సైకిల్తో సహా పైకి లేపేశారు వాళ్ళు. దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుడే మన కాపరై ఉంటాడు, మన దుర్గమై ఉంటాడు. ఆయన సేవ చేసుకుని వస్తున్న ఆ సమయంలో ఒకవేళ మా తండ్రి గారికి ఏమన్నా అయితే కూడా తర్వాత ఆలోచిస్తే కూడా మేమేమి ఆలోచింపతగినది కాదు అది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఎంతో కష్టపడి పరిచర్య చేశారు. మా తల్లిగారు మా తండ్రి గారు ఇద్దరు మోకాళ్ళ లోతు ఊబిలో మట్టిలో నుంచి నడుచుకుంటూ వచ్చేవారు. అటువంటి సేవ చేసిన తల్లిదండ్రులకు పుట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి? అందరూ లేచి పడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా కాపరి అయినందునా నాకు ధైర్యము కావున్నది, నా సంపద అయినందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరి అయినందునా నాకు ధైర్యము కావున్నది, నా సంపద అయినందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణ అయినందునా నాకు నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా నాకు క్షేమముగా ఉన్నది, నా కాపరి అయినందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపద అయినందునా నాకు సమృద్ధి. పాదమందరం మా కాపరి అయినందుకు, మా కాపరి అయినందునా మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపద అయినందునా మాకు సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన సంపద ఎవరండి? యేసయ్య. అనుకుంటా ఉంటాం మన సంపద మన ఉద్యోగం, మన సంపద మన బలమని. కాదు, మన సంపద ఎవరు? యేసయ్య. అలనాడు మా దైవజనులు మా తండ్రి గారు ఉన్న దాంట్లో కూడా మమ్మల్ని చాలా సమృద్ధిగా పెంచేవారు. ఆయన చదువుకున్నారు, చాలామంది ఆయన తృణీకరించారు. ఏమని? ఇది చదువుకున్న మూర్ఖుడురా, డొప్పులు కొట్టి వాళ్ళగా డొప్పులు కొట్టుకుంటూ బ్రతుకుతున్నాడు అనేవారు. కానీ దేవుడు ఆయన పిలిచినందుకు సర్వం విడిచిపెట్టి ఆయన సేవ చేశారు. ఆయన దేవుడు ఎంత ఇస్తే అంతలోనే మమ్మల్ని సమృద్ధిగా పెంచారు వాళ్ళు. ఏ రోజు ఏ లోటు రాలేదండి మాకు. దేవుడు అట్టి రీతిగా మమ్మల్ని, అందుకే ఈ పాట పాడుతుంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. పాడదాం. నా కాపరి అయినందునా నాకు ధైర్యము కావున్నది, నా సంపద అయినందునా నాకు సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. నా కాపరి అయినందునా నాకు ధైర్యముగా ఉన్నది.
దేవా, నూతన యెరూషలేములో మా పేరు రాసిన దేవా పరమ చెప్పలు కొడదాం.
ధైర్యంగా ఉన్నాను. నువ్వు నా కాపురం అయినందుకు నేను ధైర్యంగా ఉన్నాను, నెమ్మదిగా ఉన్నాను. సర్వము కోల్పోయినా, శరీరము కుళ్ళినా నీవు ఉన్నావనే ధైర్యముతో యోబు ఎట్టి రీతిగా నిరీక్షణ కలిగి జీవించాడు. అట్టి జీవితం మాకు దయచేయి. ఏమున్నా లేకపోయినా నీవు ఉన్నావనే ధైర్యం మాకు దయచేయి. హల్లెలూయా. రెండు చేతులు పైకెడదాం. హల్లెలూయా. నీవు నా దేవుడవు తండ్రి, నీవే నా సర్వము తండ్రి, నీవే నా నిరీక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు బిగ్గరగా చాచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. మధ్యాహ్న సమయంలో నన్ను తాకుము తండ్రి, నన్ను తాకుము యేసయ్యా. ఓ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. స్తుతులు స్తోత్రములు తండ్రి, స్తుతులు స్తోత్రములు తండ్రి. ఓ నువ్వు నా కాపురం అయినందుకు నా తండ్రి నాకెంతో ధైర్యముగా, ఎంతో నెమ్మదిగా ఉన్నది నా ప్రభువా. హల్లెలూయా. నా కాపరి అయినందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపద అయినందున నాకు సమృద్ధిగా ఉన్నది. అందు చేతుల పైకి పాడదాం. నా కాపరి అయినందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపద బిగ్గరగా పాడదాం. దేవా నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణ అయినందున నాకు నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది. నా కాపరి అయినందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపద అయినందున నాకు సమృద్ధిగా ఉన్నది. అవును యేసయ్యా, నువ్వు నా కాపరివై ఉన్నావు తండ్రి. ఓ నువ్వు నాకు సమృద్ధివై ఉన్నావు దేవా. నీవు నాకు రక్షణవై ఉన్నావు. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో మమ్మల్ని దర్శించినందుకు, మాతో నా ప్రభావం నువ్వు ఉన్నందుకు నా తండ్రి, మా స్తుతులపై ఆశ్రయుడిగా ఉన్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు పాదరమయం పొందినారు నీ దాసులు నిలబెట్టి ఏలాంటి ఆత్మతో నింపి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి. నీ వాక్యం ద్వారా మా హృదయం తృప్తిపరచము తండ్రి. నీ వాక్యం ద్వారా మా బ్రతుకులు మార్చము తండ్రి. నీ వాక్యము ద్వారా మా జీవితాలు మార్చబడును గాక. అటు రీతిగా మార్చి మహిమ పొందమని నీ దాసులు నిలబెట్టము తండ్రి. నీ దాసుల ముఖాంతం నుంచి గొప్ప రేమను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రాలేని వారిని క్షమించము తండ్రి. వచ్చిన వారిని దీవించి ఆస్వాదించి పంపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. సంతోషంగా ఉన్నవారు అందరూ రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరొకసారి ప్రభు పేరిట మిమ్మల్ని కూడా దేవుని యొక్క నామంలో, దేవుని సన్నిధిలో మిమ్మల్ని అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా పోయిన గత వారం మనము ధ్యానించిన అంశాలు ఈ వారం అంతా ఎంతమంది నెమరు వేసిండ్రు అన్నది ఒక క్వశ్చన్ కదా. ఎంతమంది ఆ వాక్యాన్ని మరి నెమరు వేయడం జరిగింది, అంటే దాన్ని మననం చేయడం జరిగింది, గుర్తు చేసుకోవడం జరిగింది. హల్లెలూయా. ఎంతమంది గుర్తు చేసుకున్నారు?
ఆమేన్. హల్లెలూయా. గుర్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా ధన్యులు. నేను కూడా రిపీటెడ్గా ఆ వాక్యాన్ని వినడం జరిగింది. నేను కూడా బలపరచబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అద్భుత రీతిగా మరి పోయిన వారం దేవుని యొక్క వాక్యాన్ని అందించిన దాసురాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మిస్ అయిన వాళ్ళు అందరూ కూడా మళ్ళొకసారి మనకు యూట్యూబ్లో ఉన్నది, ఆ వాక్యాన్ని వినండి. చాలా బ్లెస్ అవుతారు, దీవించబడతారు. అవునా, మీరు నమ్ముతున్నారా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓకే, ఈ దినాన్ని మనము కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు ఇల్లును గురించిన కొన్ని అంశాలను మనం వాక్యపు వెలుగులో ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అంటే అట్లా కాదు కానీ హౌస్ ఉందమ్మా? అందరికీ ఉంది. కాకపోతే కొందరికి సొంతంగా కట్టుకొని ఉండాలని ఆశ ఉంటుందా? హల్లెలూయా. సో కాబట్టి ఆ సొంతంగా కట్టుకున్న ఇల్లు మంచిగా ఉండాలని కొంతమందికి ఆశ ఉంటుంది. సో అలాగా ఇల్లు కట్టుకోవాలి, దాంట్లో నివసించాలి, ఆనందించాలని చాలామంది యొక్క కళ. అవునా? ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇల్లు కట్టుకొని చాలా చక్కగా అందులో నివాసం చేయాలని చాలా మందికి ఆశ ఉంటుంది. అది వారి కళ కూడా కొందరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈరోజు మరి ఇలాగా ఇల్లు తర్వాత ఆత్మీయమైన ఇల్లు కట్టడంలో దేవుని వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒకసారి వాక్యం గమనిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సో మనకు అనేక రకాల ప్లాన్లు ఉంటాయి ఇల్లు కోసం కదా. ఇల్లు అంటే ఓన్లీ గోడల నిర్మాణమా? హల్లెలూయా. గోడల నిర్మాణంతో పాటు మనుషులు కట్టబడుట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. గోడల నిర్మాణము లేకపోతే బిల్డింగ్ చాలా చక్కగా ఉంటుంది. ఆ బిల్డింగ్ చాలా అందంగా తయారు చేయబడుతుంది. అందులో నివాసం చేయడానికి చాలామంది సంతోషిస్తారు. అలాగ కట్టబడిన బిల్డింగ్లో మనుషులు కట్టబడకపోతే, హల్లెలూయా, మనుషుల యొక్క ఆలోచన విధానం కట్టబడకపోతే, వారి హృదయము కట్టబడకపోతే ఆ ఇల్లు ఆనందకరంగా ఉంటుందా లేకపోతే దుఃఖకరంగా ఉంటుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఆనందకరంగా ఉండడానికన్నా ఎప్పుడు కూడా అక్కడ సమాధానం లేకుండా, అసమాధానంతో, గందరగోళంతో, ఎప్పుడు గొడవలతో, లేకపోతే ఒకరినొకరు కించపరుచుకోవడం, ఒకరినొకరు హేళన చేసుకోవడం అనేక సందర్భాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కట్టబడిన ఇల్లు ఎలా కట్టబడాలి, తర్వాత ఎవరు దాన్ని, మనుషులు కడతారు బిల్డింగ్ను, కానీ ఆత్మలను కట్టేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పరమ తండ్రి అయి ఉన్నాడు. ఆయనకు మనము అనుకూలంగా, ఆయన మీద మనం ఆధారపడి జీవిస్తే మనుషులను దేవుడు కడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి వాక్యం మనం గమనిస్తే చూడండి, ఒకసారి వాక్యంలో నుంచి మనం చూద్దాం. ఓకే, కీర్తనల గ్రంథం మనకు తెలిసిన వాక్యమే. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం
వ్యర్థమే. దాని కావలి కాయువారు మేలు కనుట వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. సో అంటే మనము మనుషులను గురించి ఆలోచన చేయాలి. ఇల్లు మనం కడతాం, తర్వాత దాన్ని కట్టడానికి కూడా దేవుని కృప కావాలి. ఒక ఇల్లు నిర్మాణం జరగాలంటే ఎవరి కృప కావాలి? దేవుని కృప కావాలి. చూడండి, ఇక్కడ దావీదు ఈ యొక్క ఆలయాన్ని కట్టాలని ప్రయాసపడిండు, కానీ అక్కడ దేవుడు అన్నాడు, నీవు కాదు నీ కుమారుడు దాన్ని కడతాడని. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కొందరికి కొన్ని సాధ్యమవుతుంది, కొందరికి కొన్ని సాధ్యం కావు. కానీ మనకున్న ఆశను బట్టి మనం ప్రయాసపడతాం. మనం ఏదో చేయాలి, మంచి ఆ బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటాం. కానీ ఆ కట్టుకున్న తర్వాత కూడా యెహోవా దాన్ని కట్టించని ఎడల, హల్లెలూయా, అందులో ఉన్నవారిని దేవుడు సరిగా సరిగా సరిచేయకపోతే ఆ కట్టబడిన ఇల్లు ద్వారా వచ్చే ప్రయోజనము వ్యర్థం అవుతుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో మరొకసారి ఇంకో వాక్యాన్ని మనం గమనిద్దాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-27 వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక ఆ ఇల్లు పడలేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బండ మీద ఆ ఇల్లు కట్టబడింది. సో వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, దాని మీద కొట్టినప్పుడు అది పడలేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనము మన పునాది అంటే మన మనుషులుగా మనం ఎవరి మీద నిర్మించబడాలంటే దేవుని యొక్క సన్నిధి ద్వారా మనం నిర్మించబడాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీద మనం కట్టుకోవాలి. సో బండ మీద కట్టిన మామూలుగా కూడా మనం చూడండి, ఒక ఇసుకలో కట్టిన ఇల్లు తర్వాత బండ మీద కట్టిన ఇల్లును మనం పోల్చినప్పుడు బండ మీద కట్టిన ఇల్లు చాలా బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఎందుకంటే అది స్థిరంగా ఉంటుంది, అది పడిపోయే అవకాశం లేదు. ఒకవేళ ఇసుక గురించి కూడా రాయబడింది, ఇసుకలో కట్టబడిన ఇల్లు, ఆ ఇసుకలో కట్టిన ఇల్లు ఏమైందంటే వరద వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇసుక కింది నుంచి దాన్ని లేపేస్తుంది, ఇసుకను కొట్టేస్తుంది. అప్పుడు ఆ ఇల్లు ఏమైపోతుంది? పడిపోయే అవకాశము ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆత్మీయంగా నేను దేవునిలో కట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనలో మనం కట్టుకోవాలి, ఆయన సన్నిధిలో అనుదినం మనం ప్రార్థించేవారు ఉండాలి. అయితే చూడండి, ఈ ఇల్లు అంటే ఈ ఇల్లు కట్టబడ్డప్పుడు ఎలా ఉండాలి అనడానికి మనం చూస్తున్నప్పుడు బండ మీద నిర్మించుకోవాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో అప్పుడు ఆ ఇల్లు ఏం కాదంటే పడిపోదు. అంటే దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవుని ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు ఆత్మీయంగా మనం పడిపోయే అవకాశం లేదు. చూడండి, ఇక్కడ వరదలు వచ్చినాయి, వాన వచ్చింది, గాలి వచ్చింది, అంటే ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ ఎదురైనాయి, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుడి యొక్క యేసు ప్రభు యొక్క ఆయన సన్నిధిలో ఆయన యొక్క బండ మీద ఆ పునాది నియమించబడితే అక్కడ వాన వచ్చినా వరదలు వచ్చినా ఈ లోకపు ఆశలు, ఈ లోకపు యొక్క కష్టాలు నష్టాలు మనలను కుదించినా కూడా మనం ఏం కాము, పడిపోము. దీనికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరంగా నిలబడతాం, పడిపోయే అవకాశము ఉండదు. ఒకవేళ అలా కాకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆధారం చేసుకొని మనం నివాసం చేసుకోకపోతే, ఆయన ఆధారపడి మనం జీవించకపోతే మనము పడిపోతాం. ఈ లోకం యొక్క ఆశలను బట్టి మనము కూలిపోతాం, ఈ లోకం యొక్క ఆ కష్టాలను బట్టి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కానీ బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అని మనం ఆలోచన చేస్తే
ఆ ఇల్లు ఎలా దీవించబడుతుందని మనం ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, మనం గమనిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంట్లో ఎలాంటి వారు ఉండాలి, ఎప్పుడు అది సరిగా ఉంటుంది అని మనం గమనిస్తే, మనం ఇక్కడ చూస్తే ఒక మాట అబ్రహామును మనం చూస్తాం. ఇక్కడ అబ్రహాము దేవుని మాటను విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోయిన వారం కూడా మనం చూసాం, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని మాట విన్నాడు. చూడండి, ఆయన విన్నప్పుడు ఆయనకి ఏ ఆధారం లేదు, కానీ దేవుని మాట వినేవారుగా ఉండాలి. బండ మీద లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో మనం సరి అయిన నిర్మాణము చేసుకోవాలంటే బండ మీద ఇల్లు కట్టిన వ్యక్తులు ఎలా ఉంటారంటే దేవుని మాట వినేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటారమ్మా? దేవుని మాట వినేవారుగా ఉంటారు. వినడమే కాదు, దాని ప్రకారము చేసేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుని మాట విన్నాడు, అంతేకాదు విని దాన్ని వదిలిపెట్టలేడు, దాని ప్రకారం ఆయన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసిన ఆయన? అబ్రహాము ఆయన దేవుని మాట విని ఆ మాట ప్రకారం జీవించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఆ ఇల్లు ఏం చేయబడిందంటే ఆశీర్వదించబడింది. ఏం చేయబడింది? ఆశీర్వదించబడింది. ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. కుటుంబంలో ఎవరు ఉంటారు? పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వృద్ధులు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటాం. ఒక కుటుంబంలో ఒకేలాగా ఆలోచన కలిగి ఉంటాం. ఒక ఇంట్లో ఒకేలాగా ఆలోచన కలిగి ఉంటాం. డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఒకరికొకరు ఆ ఆలోచనలో పాలు పంపులు పంచుకున్నప్పుడు మంచిదిగా ఎంచి దాన్ని ఒకరి ఆలోచన ఒకరు గౌరవించుకున్నప్పుడు సరిగా ఉంటుంది. కానీ ఒకరి ఆలోచన ఒకరు గౌరవించుకోకపోతే, ఒకరి మాట ఒకరు వినకపోతే, ఒకరికొకరు లోబడకపోతే, ఒకరినొకరు ప్రేమించకపోతే ఆ ఇల్లు ఏమవుతుందంటే, ఆ కుటుంబం ఏమైపోతుందంటే అది పడిపోయే స్థితిలో ఉంటుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. అది సరిగా మనగలగదు. అక్కడ ఆ దేవుని మాట వినే కుటుంబం అయితే, దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఆ ప్రభువా 21 వచనం, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. దానికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా కిందికి చదువుకుంటే, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమం చేయవారలారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నా మాటలు విని దానికి స్తోత్రం, హల్లెలూయా, వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఏం చేస్తాడంట? బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అబ్రహాము దేవుని మాట ప్రకారం నడుచువాడుగా ఉన్నాడు, విని దాని ప్రకారం చేయవాడుగా ఉన్నాడు, నడిచేవాడుగా ఉన్నాడు. ఆయన ఏమాత్రము దేవుని మాటకు ఎప్పుడు కూడా ఆయన ఎదురు చెప్పని వాడుగా ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎక్కడ కట్టుకున్నట్టు? మరి బండ మీద తన ఇల్లును నిర్మించుకున్నాడు. బుద్ధిమంతుని పోలి నడుచుకునేవాడుగా ఉన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను దేవుని మాట వినేవారుగా ఉండాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంట్లో సమాధానం లేకుండా, ఇంట్లో ప్రేమ లేకుండా, ఇంట్లో నమ్మకం లేకుండా, ఒకరి మీద ఒకరు నమ్మకం లేకుండా, ఒకరినొకరు ప్రేమించుకోలేకుండా ఉండడానికి కారణం ఏంటంటే మనం ఎక్కడ లేము? ఆయన మాటలు విని దాని ప్రకారం నడిచేవారుగా లేము. బుద్ధిమంతుని పోలి బండ మీద ఇల్లు కట్టుకునేవాడుగా మనము కట్టుకునేవాడుగా లేము. కాబట్టి ఏమవుతుందంటే ఆ ఇల్లు పడిపోయే అవకాశము ఉన్నది. కుటుంబం చాలా ఇంపార్టెంట్.
ఇల్లు అంటాం, కుటుంబం అంటాం, ఇంట్లో అందరూ కూడా మనుషులు ఉంటారు. ఈ ఇంటి చాలా ఇంపార్టెంట్. ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రాముఖ్యమైన వాళ్ళు దేవుని మాట, ఇగో ఇంటి యజమానుడు దేవుని మాట విన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న అందరూ కూడా ఆయన దాదాపుగా ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి, అప్పుడు అబ్రహాము దేవుని మాట విని ఆయన వెళ్తున్న సందర్భంలో తన భార్య అయినటువంటి శారా ఆయన మాట ప్రకారం ఆమె కూడా ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళడానికి సిద్ధపడింది. ఇద్దరు కూడా నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇద్దరు కలిసి ముందుకు సాగడానికి ప్రయత్నం చేశారు. చూడండి, ఆయన విన్నాడు, ఆమె కూడా వినింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. వారి కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్తున్న ప్రతి ప్రదేశంలో వాళ్ళు దీవించబడుతున్నారు. ఎందుకంటే విని వదిలిపెట్టేవాడుగా లేడు, విని అనుసరించేవాడుగా ఉన్నాడు, ప్రాక్టికల్గా ఆయన చేయవాడుగా ఉన్నాడు. ఈరోజు చాలా సందర్భాల్లో వాక్యం విని దాన్ని వదిలిపెడతాం. అందుకే ప్రభువా ప్రభువా అని ఎందుకంటారు? మీరు పెదవులతో మాత్రమే మాట్లాడువారుగా ఉన్నారు, హృదయము నాకు దూరముగా ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే చూడండి, చాలా సందర్భాలు అంటారంట, అందుకే వచ్చంటారంట వాళ్ళు, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ఏం చేసాం, ప్రవచింపలేదా అంటారు. తర్వాత నీ నామమున అనేకమైన అద్భుతాలను చేయలేదా అంటారు. కానీ ఇవన్నీ చేసినా ఓకే, కానీ నా మాట మీరు వినలేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట విని మీరు బండ మీద ఇల్లు కట్టుకొని నడుచుకునేవారుగా లేరు. కాబట్టి మీరు ఏమైపోయినరు? మీరు పడిపోయే స్థితిలో ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఒక మాట మనం సామెతల గ్రంథంలో చూస్తాం, ఏమనంటే జ్ఞానవంతురాలు ఏం చేస్తానంటమ్మా? దేనికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఒకసారి సామెతల గ్రంథం సామెతల గ్రంథము 10 స్తోత్రం, హల్లెలూయా. సామెత గ్రంథంలో మనకు తెలుసు ఆ వాక్యం భాగము ఏమనంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే జ్ఞానం అంటే దాదాపుగా ఆ బుద్ధి జ్ఞానములు కూడా మనం దాదాపుగా ఒక్కటిగా మనం చూస్తాం, కొంచెం వేరువేరుగా వాటిని ఆ మాటలన్నప్పటికీ కూడా జ్ఞానము కలిగి జీవించడానికి ఉన్న ఆ వ్యక్తులు ఎవరైనా సరే ఎలా ఉంటారంట, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు సరి అయిన రీతిగా. అంటే తన ఇల్లును సరి అయిన ఆలోచనతో సరి అయిన రీతిగా వాళ్ళు నిర్మించుకోవడం జరుగుతుందని మనం వాక్యంలో చూస్తున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలా సందర్భాల్లో మనము ఎలా ఆయన మాటలు వింటున్నాం, ఎలా వాటిని రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా వాటి ప్రకారం నడుస్తున్నాం అనే సందర్భాన్ని మనం గమనిస్తే దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మనం చూద్దాం, ఒకసారి గమనిస్తే మనము వాటి ప్రకారము ఆ వాక్యానుసారమైన జీవితం, ఆయన మాట విని వాటి ప్రకారం చేయువారుగా, అంటే వర్క్ అంటే వాటిని అనుసరించేవారుగా ఉన్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి వారు ఒకసారి ఆలోచన చేయండి. మనము దేవుని మాట విని దాని ప్రకారంగా నడుచుకుంటున్నామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బండ మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని మాట విని దాని ప్రకారము నడిచేవారుగా ఉన్నారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మాట విని దాని ప్రకారం నడిచేవారుగా ఉన్నారు. కాబట్టి మనము జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జ్ఞానము కలిగి మనం జీవించాలి. 14వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతిలో తన ఇల్లు ఊడబెరకును. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. జ్ఞానము కలిగి బుద్ధి కలిగి దేవుని వాక్యమిని దాని ప్రకారం జీవిస్తే వారు ఇల్లు సరిగా నిర్మించబడుతుంది, వాళ్ళు సరిగా చక్కగా తన ఇల్లును కట్టుకుంటారు.
కట్టుకోవడం అంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు, దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మర్యాదతో వారు చూస్తారు, ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరినొకరు కట్టుకుంటారు, ఒకరినొకరు ప్రేమిస్తారు. అక్కడ నమ్మకం నిలబడుతుంది, ఆ నమ్మకంలో ప్రేమ నిలబడుతుంది. అది దేవుని వాక్యం ద్వారా వాళ్ళు జీవిస్తారు కాబట్టి వాళ్ళలో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అక్కడ ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వాదం ఆ ఇంట్లో వస్తుంది. ఒకవేళ వాళ్ళు అలా కాకుండా మూడుగా ఉంటే, అంటే మూర్ఖురాలుగా లేకపోతే మూడుగా ఉన్న వ్యక్తి, మూడుగా ఉన్న వాళ్ళు, దేవుని వాక్యానుసారంగా వాళ్ళు నడుచుకుని వాళ్ళు, వాక్యం విని వదిలిపెట్టే వాళ్ళు ఏమవుతారంటే ఇల్లు కూడా బెరుకుతారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇల్లును ఎప్పుడు అసమాధానంతో చిందరవందరగా, వాళ్ళను నెమ్మది ఉండదు, వారు నెమ్మదితో ఉండరు, మిగతా వాళ్ళను కూడా నెమ్మదితో ఉంచరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా అసమాధానం, నెమ్మది లేకుండా గొడవలతో ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు. అది లేదు ఇది లేదు అన్నట్టుగా, లేకపోతే వాళ్ళకు మనశ్శాంతి ఉండదు అన్నమాట. ఆ ఇల్లును వాళ్ళు బట్టబయలు చేస్తారు. వాళ్ళు ఏమన్నదంటే ఇల్లు కూడా బెరుకుతారు. అంటే ఇల్లు తీసి పందిరేసిండ్రు అంటారు చూసిరా, హల్లెలూయా. దాన్ని మొత్తం పీకేస్తారనమాట, పందిరి పీకేసినట్టు. అలాంటి పరిస్థితిలో ఎవరుంటారు? దేవుని వాక్యానుసారంగా జీవించని వాళ్ళు. దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు విని దాని ప్రకారం జీవించని వారు మూడులుగా తమ ఇష్టానుసారంగా వారి సొంత ఆలోచనతో వారి ఇల్లును నిర్మించడానికి ప్రయత్నం చేస్తారు. వారు సమాధానంతో ఉండరు, వాళ్ళకు నెమ్మది ఉండదు. ఎందుకంటే ఆ ఇల్లు ఎలాగుంటుంది అంటే, ఎలా కట్టబడి ఉందంటే ఇసుక మీద కట్టబడ్డట్టుగా ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుంది? ఇసుక మీద కట్టబడ్డట్లు ఉంటుంది. వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, ఇసుక లేచిపోతే ఇల్లు పడిపోతుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం విన్నావా? ఆ బండ ఎవరు అంటే యేసు. ఆ బండ మీదనే ఇల్లు కట్టబడాలి, వాక్యం మీదనే ఉండాలి, వాక్యానుసారమైన జీవితం నీవు కలిగి ఉండాలి. నీలో వాక్యం ఉన్నప్పుడు ఇదిగో వాక్యమైన దేవుడు నీలో ఉంటాడు, నీవు సరిగా ప్రవర్తిస్తావు. అందుకే దావీదు మహారాజు అంటాడు ఏమనంటే, ఆయన ఇదిగో ప్రభువా, నేను పాపము చేయకుండా నేను నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవించడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే ఇదిగో దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీ గురించి, నా గురించి దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు ఇదిగో ఈ నా కుమార్తె బండ మీద ఇల్లు కట్టుకున్న దానిలాగా, ఇదిగో నా కుమారుడు బండ మీద ఇల్లు నిర్మించుకున్నవాడుగా, బుద్ధిమంతునిగా పోలి ఆయన వాన వరద వచ్చింది, ఏమి పాట వచ్చినా కూడా ఆ ఇల్లు పడలేదు. ఎందుకంటే ఈ లోకంలో అనేక సందర్భాల్లో మనం వెళ్తున్న పరిస్థితులలో, మనం నడుస్తున్న పరిస్థితులలో మనకేం జరుగుతుందంటే ఆటంకం వస్తుంది. ఆటంకం జరగడమే కాదు, మన మీదకి రకరకాల ఒడిదుడుకులు వస్తాయి, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, మనము అనగారిపోయే పరిస్థితులు ఉంటాం. కానీ నువ్వెక్కడున్నావు? హల్లెలూయా. నువ్వెక్కడ నిర్మించబడ్డావు? బండ మీద నీవు నిలబడ్డావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. బండ మీద నిర్మించబడ్డావు కాబట్టి, వాక్యం విన్నావు కాబట్టి, దాన్ని విని ఈ నా మాటలు విని దాని ప్రకారము ఉన్నాడు కాబట్టి ఆ ఇల్లు పడిపోయే అవకాశం లేదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబంలో సమాధానంతో నింపబడి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఏదో కొన్ని సందర్భాల్లో ఆస్తులు లేకపోవచ్చు, ఇంకా బాగా పలుకుబడి లేకపోవచ్చు, కానీ నెమ్మది ఆ కుటుంబంలో ఉంటుంది, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది, ఆ కుటుంబంలో ప్రేమ ఉంటుంది, ఆ కుటుంబంలో ఒకరు ఆ నమ్మకత్వంతో జీవిస్తారు. వారి ఇల్లు పడిపోయే అవకాశము లేదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో, అత్తమామల మధ్యలో, అందరి మధ్యలో ఏమొస్తుందంటే సమాధానము వస్తుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానము రావాలంటే జ్ఞానముతో బుద్ధి కలిగి మనం ఇల్లును కట్టుకోవాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చూడండి, ఆ ఇల్లు, ఈ మంచి ఇల్లు, దేవుని చేత కట్టబడుతున్న ఇల్లు ఎలా ఉంటుందంటే వాక్యానుసారంగా నడిచే ఇల్లుగా ఉంటుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని గాయకొని దాని ప్రకారంగా నడిచే ఇల్లుగా ఉంటుంది. చూడండి, మనం గమనిస్తే చాలా సందర్భాల్లో మనం ఉదాహరణ చెప్పొచ్చు. దైవ సేవకులు కలిగిన కొంతమంది ఇల్లులు మనం గమనించవచ్చు. అక్కడ వారి ఉదాహరణ చెప్పొచ్చు. వాళ్ళు కట్టబడతారు,
వాళ్ళు ఇల్లు చాలా సమృద్ధితో ఉంటుంది. తర్వాత తూచా తప్పకుండా వాక్యానుసారంగా ఉంటుంది. తర్వాత కొంతమంది భక్తులైన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం, అబ్రహాము దేవుని మాట ప్రకారం జీవిస్తున్నాడు. ఆయన ప్రతి ప్రదేశంలో ఆయన వెళ్తున్నప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాడు. కాబట్టి వెళ్తున్నప్పుడు ఆయన ఎక్కడెక్కడ వెళ్తున్నాడో అక్కడంతా కూడా ఆశీర్వాదంతో నింపబడుతుంది. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కొదవ లేకుండా ఆయన జీవితం కొనసాగుతుంది. కారణం ఏంటంటే విని దాని ప్రకారము నడుచుకునేవాడుగా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి నోహావును మనం గమనిస్తే ఆ లోకమంతా కూడా చెడిపోయి ఉన్నది. ఇదిగో ఆ లోకం అంతా చెడిపోయింది. కాబట్టి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మనుషుల మీదకి నేను ప్రళయం తీసుకొస్తా. కాబట్టి ఇదిగో నువ్వు పెద్ద ఓడ నిర్మాణం చేయి. ఆ నిర్మాణం చేసిన తర్వాత దానికి ఇదిగో అక్కడున్న ప్రతి జంతువును జతలుగా నువ్వు అక్కడ నింపేసేయి. ఆ తర్వాత నేను ప్రళయాన్ని తీసుకోబోతున్నాను అన్నప్పుడు దేవుని మాట ప్రకారం ఆయన నిర్మాణము చేసిండు. ఓడ నిర్మాణం చేసిండు. అందులో అన్నిటిని తీసుకొచ్చుకున్నాడు. చూడండి, ఆ అన్నిటికీ ఆయన ఒక విధంగా చెప్పాలంటే దేవుని మాట విని వాటికి అన్నిటికీ కూడా జీవము ఇచ్చినట్టు ఆయన చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనుషులు చెప్తున్నప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మీరు వేదగ్రంథంగా దేవుని నమ్ముకోండి. మీరు దేవుని నమ్ముకుంటే మీకు ఇదిగో ఈ లోకమైన మరణం ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన మరణం నీకు ఉండదు. పరలోక రాజ్యము నీ నివాసమై ఉంటుంది అని మనం ఒకసారి ప్రకటన చేస్తే వాళ్ళంటారు, వీళ్ళకు ఏమొచ్చింది, హల్లెలూయా, వీళ్ళు ఏదో ఆలోచన చేస్తున్నారు, వీళ్ళకి పిచ్చి పట్టినట్టుంది, లోకం పాడైపోతుందంట అని అనుకుంటారు. ఆ రోజు ఆయన అలాగే ప్రకటన చేస్తే ఎవ్వరు కూడా నమ్మలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఓడ నిర్మాణం వచ్చిన తర్వాత, నిర్మాణమైనాక దేవుడు చెప్పినట్లుగా అక్కడ వర్షాన్ని 40 రోజులు 40 రాత్రుల ప్రళయాన్ని తీసుకొచ్చిండు. మొత్తం భూమి అంతా కూడా ఆయన తుడిచిపెట్టిండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట ప్రకారం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాట ప్రకారము మనం నడుచుకుంటే మన ఇల్లు బండ మీద నిర్మాణం చేయబడిందిగా ఉంటుంది. విని దాని ప్రకారం నడుచుకునేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆ ఇంట్లో ప్రార్థన ధూపం వేయాలి. ప్రార్థన ధూపం వేయాలి. చూడండి, అక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు అబ్రహాము ప్రతి చోట వెళ్తున్న ప్రతి ప్రాంతంలో ఆయన బలిపీఠం నిర్మించి అక్కడ ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం. దైవ భక్తులందరూ కూడా ఏ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అక్కడ బలిపీఠాన్ని నిర్మించి అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థించేవారు ఉన్నారు. మనము, నీవు, నేను ఇంటిలో ప్రార్థన ధూపం వేసేవారుగా ఉండాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. అనుదినం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ ప్రార్థన దేవునితో కనెక్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన దేవుని యొక్క సన్నిధిలో, ఆయన వాస్తవానికి దేవుని గురించి తెలియదు, కానీ ఆయన ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దూత ఆయనతో వచ్చి మూడు జామున వచ్చి ఆయనతో మాట్లాడి, ఇదిగో నీవు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకంగా చేరి ఉన్నాయి. కాబట్టి నేను చెప్పినట్టు నీవు వెళ్ళి, ఇదిగో ఆ ఒక వ్యక్తిని నువ్వు వెళ్ళి తీసుకురొచ్చితే మీ దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి ఏం చేస్తాడు, మీకు రక్షణ సువార్త బోధిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మీ కుటుంబానికి ఏమొస్తుంది, రక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబం అంతా మార్చబడుతుంది. చూడండి, అక్కడ ఆ కొర్నేలు అనే వ్యక్తి ఆయన కొరకు వేచి ఉండి ఆయనను పిలిపించి ఆ ఇంటి వారంతా కూడా అతనితో బంధువులను కూడా అందరిని కూడా పిలిపించి ఈ రక్షణ సువార్త కొరకు వేచి ఉన్నాడు. తర్వాత వచ్చిన దైవసేవకుడు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు అన్నీ కూడా విని ఆ ఇంటి వారందరికీ కూడా ఏమొచ్చిందమ్మా, రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న జీవితం కలిగి మనం జీవించాలి. ఇంట్లో అనుదినం ప్రార్థన చేయాలి. మాట విని ఆ వాక్యం విని దాని ప్రకారం జీవించాలి. తర్వాత ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఉంటే అలాగే మనం గమనిద్దాం ఒకసారి ఈ వాక్యాన్ని గమనిస్తే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ
15వ వచనం. యెహోవాను సేవించుట యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీయుల దేశంలో. నేను స్తోత్రం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, చదవండి లాస్ట్ చివరి వరకు. చివరి భాగంలో మనకందరికీ తెలుసు కాబట్టి, మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించెదము అని యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే యెహోవాను సేవించడం చాలా మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటి వారందరూ కూడా, కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో ఇంట్లో మా భార్య లేకపోతే మా ఇంట్లో ఉన్న మా భర్త లేకపోతే మా కొడుకులు వెళ్తే చాలు, చర్చికి లేకపోతే దేవుని సన్నిధిలో వాళ్ళు వెళ్ళి వస్తే చాలు, తర్వాత ఆయన వెళ్తున్నాడులే మనం ఎందుకు, లేకపోతే ఆమె వెళ్తుందిలే మనం ఎందుకు, మనం అందరం వస్తున్నాడు పిల్లలు ఎందుకు, అబ్బాయి లేకపోతే అమ్మాయి బాగా బిజీగా చదువుకుంటున్నారు, హల్లెలూయా మనం వెళ్ళొద్దాం అని అనుకునే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వాళ్ళను చదువుకోవడానికి వదిలేసి వీళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలోకి వచ్చి వీళ్ళు వెళ్ళిపోతారు. చూడండి, ఎవరి రక్షణ ఎవరి మీదకి రాదు. ఎవరి రక్షణ వాళ్ళకే, ఎవరు అంగీకరిస్తే వాళ్ళకే రక్షణ వస్తుంది. ఎవరు దేవుని నామంలో ఆయన ప్రార్థిస్తే వాళ్ళకే మేలు జరుగుతుంది. నీ వంతు నేను తినేస్తా పోరా అంటే వాడి ఆకలి నిడుతుందా? దానికి స్తోత్రం. హల్లెలూయా. ఫంక్షన్కి వెళ్ళి నీవు ఇక్కడ నుండు, నేను నీ వంతుది కూడా ఏం చేస్తా, తినేసి వస్తా, నేను ఇంటికాడ నుండి చదువుకో అంటే వాళ్ళకి ఆకలి తీరుతుందా? తీరదు. ఎవరి ఆహారము వాళ్ళే తీసుకోవాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఎవరి ఆహారం వాళ్ళు తీసుకుంటేనే వాళ్ళకు బలం వస్తుంది, వాళ్ళు శక్తి పొందుకుంటారు, వాళ్ళు జీవించగలుగుతారు. వాళ్ళ ఆహారం నేను తినొస్తాను ఇంటికాడ ఉంటారంటే వాళ్ళకేం రాదు, శక్తి రాదు, వాళ్ళు బలం పొందుకోరు. అలాగే కొన్ని రోజులు అలాగే వాళ్ళకి ఆహారం పెట్టకుండా మనం ఉంచితే ఏమైపోతారు? వాళ్ళు కృషించిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ ఆహారం నీవే తినాలి. ఇదిగో దేవుని సన్నిధిలో ఆత్మీయమైన ఆహారాన్ని, ఇదిగో వాక్యాన్ని కానీ లేకపోతే ప్రార్థన కానీ నీకు నీవే చేయాలి, నీవే అనుభవించాలి. అప్పుడు దేవుని చేత నీవు అనుగ్రహం పొందుకుంటావు, దేవుని చేత నీవు మేలు పొందుకుంటావు, నీకు దేవుని యొక్క రక్షణ వస్తుంది. ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. అందుకే నేనును నా ఇంటి వారందరూ కూడా యెహోవాను సేవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరు వెళ్తే చాలు అనుకునే వాళ్ళు చాలా సందర్భాలు ఉంటారు. ఈరోజు మాకు బాగా పని ఉంది కాబట్టి నేను ఒక్కదాని పని చూసుకుంటా, నీ వెళ్ళిరా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు వాక్యము ఆయన లేకపోతే, ఆమె లేకపోతే ఆ సందర్భాన్ని వాళ్ళు తీసుకునే అవకాశం ఉండదు. చూడండి, ఆ రేమ విడుదలవుతున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, దైవ ఆవేశంతో వస్తున్న ప్రతి మాటను తీసుకున్న సందర్భంలో ఆ ప్రాంతంలో అప్పుడు ఉన్నప్పుడు ఆ వాతావరణం అంతా మారి ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి హృదయం తెరవబడుతుంది. అప్పుడు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వారిలో మనస్సు మార్చబడుతుంది, వారిలో ఆలోచన మార్చబడుతుంది, వారు దేవుని వైపు తిరిగే అవకాశం ఉంటుంది. ఆ రోజు ఆమె లేదు కాబట్టి, ఆయన లేడు కాబట్టి వారు మార్చబడే అవకాశం కోల్పోతారు, రక్షణ అవకాశం కోల్పోతారు, వాళ్ళకి రక్షణ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మనము యెహోవాను సేవించాలి. ఇంటి అంతా కూడా యెహోవాను సేవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా రక్షణ వేరే వాళ్ళకి రాదు. నేను తప్పు చేస్తే నాకే శిక్ష విధించబడుతుంది. నేను పాపం చేస్తే నాకే ఆ నరకంలోకి నేను వెళ్ళబడతా. కానీ నేను పాపానికి ఇంకెవరు దాన్ని తీసుకోలేరు. కేవలం యేసు ప్రభు మాత్రమే నీ పాపం కోసం, నా పాపం కోసము, నీవు చేస్తున్న తప్పిదాని కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టడం జరిగింది. ఆయన మాట విని ఆయన వాక్యానుసారంగా జీవించి మనం ఆయనను సేవిస్తే నేను రక్షించబడతాం. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చాడంటే, ఇగో నశిస్తున్న వారిని వెతికి రక్షించడానికి, నశించిన దాన్ని వ్యక్తి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏమి నశించిందంటే మనిషిలో ప్రతిదీ కూడా ఆయన గుణగానాలన్నీ నశించాయి. వాటిని తిరిగి ఆయన పునరుద్ధరించడానికి ఈ లోకానికి వచ్చాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి దేవునితో కనెక్ట్ చేయడానికి లోకానికి వచ్చాడు. కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంట్లో ఉన్న వ్యక్తులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. అందరు ఎవరికి వారు దేవుని అంగీకరించి ఇల్లంతా కూడా ఆరాధనలో ఉంటే ఆ కుటుంబంలో పరలోక సంబంధమైన జ్ఞానంతో నింపబడుతుంది. ఆ కుటుంబము ఈ భూలోకం మీదనే పరలోకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. సమాధానం వస్తుంది, వాళ్ళ కుటుంబంలో నెమ్మది కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఎవరైనా ఏమైనా చేసుకోండి, నేను మాత్రం నా ఇంటి వారు మాత్రం ఎవరిని సేవిస్తాం? యెహోవాను సేవిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకరోజు ఇలాగ యేసు ప్రభు ఆయన వెళ్తున్న ప్రదేశంలో ఆయన వెళ్తున్నప్పుడు ఇక్కడ మీకు అందరికీ తెలుసు, సుంకరి, ఆ సుంకాన్ని వసూలు చేస్తున్న వ్యక్తి సుంకరిగాడు కానీ జక్కయ్య, ఆయన ఏమి వసూలు చేస్తాడు? ఆ ట్యాక్స్ను వసూలు చేస్తాడు. ఆయన యేసుని గురించి విన్నాడు. అరే ఎవరు చాలా సందర్భాల్లో ఈయన గురించి చాలా చెప్తున్నారు, అద్భుతాలు చేస్తాడంట, ఇంకేమో చేస్తాడంట, మనుషులు మారుతున్నారు, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, కాబట్టి నేను ఆయనను చూస్తే చాలు అనుకున్నాడు. హల్లెలూయా. నేను కేవలం ఆయనను చూస్తే చాలు, ఈరోజు ఎలాగైనా ఆయన చూడాలి అనుకున్నాడు. కానీ ఆయన పొట్టివాడుగా ఉన్నాడు, నాకన్నా ఇంకొంచెం పొట్టిగా ఉన్నాడేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ జనాలు గుంపు కూడితే ఆయన కనబడలేకపోతే ఏం చేయాలిగా? ఈయన ఎవరు అంటే ఒక విధంగా చెప్పాలంటే కలెక్టర్. ఎవరమ్మాయినా కలెక్టర్ అనొచ్చు ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కలెక్టర్ హోదాలో ఉన్న ఈయన యేసు గురించి విన్నాడు, విని ఆయనను చూడాలనుకున్నాడు. అనుకొని అదే ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తాం అక్కడ ఈ మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ మాటలు మనం చూస్తాం. ఆయన సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరాను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక విచిత్రమైన సంగతి చూడండి. అతని హోదాలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. ఆయన కీర్తి అంటే ఆయన కీర్తి ఎలా ఉందంటే చెడు కీర్తి అన్నమాట. ఆయనను మనుషులు చూస్తే మెచ్చుకునేవాడుగా లేదు. ఎందుకంటే ఆయన ఒకటికి 2 వసూలు చేసేవాడు. గవర్నమెంట్ వాళ్ళు 100 రూపాయలు వసూలు చేయమంటే 200 వసూలు చేసేవాడు అనమాట. 1000 రూపాయలు వసూలు చేయమంటే 2000 వసూలు చేసేవాడు. ఎందుకంటే లాభసాటిని కోరేవాడు. ఎక్కువ ఆస్తి అంటే అతనికి చాలా పిచ్చిగా ఉన్నాడు. అలాగే ఎలాగైనా సంపాదించాలి, మనుషులను దోసుకునేవాడుగా ఉన్నాడు. అలాంటి ఉద్యోగం ఉన్నాడు. కాబట్టి ఆయనను మనుషులు చూడంగానే అసహించుకునేవాడుగా ఉన్నాడు, తిట్టుకునేవాడుగా ఉన్నాడు, కానీ హోదాలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కానీ ఆయన ఏమనుకున్నాడు అంటే యేసును చూడాలనుకున్నాడు. అదే దారి గుండా వెళ్తున్నాడు. వెళ్ళి ఆయన పొట్టివాడు, ఆటంకం ఉంది. అతనికి ఏం ఆటంకం ఉందంటే జనులు గుంపుగా ఉన్నారు. మనుషుల దగ్గరికి వెళ్తే ఏమంటారు అన్నట్టు. తర్వాత ఆయన చూడడానికి వెళ్తే ఆయన పొట్టివాడు ఉన్నాడు. తర్వాత ఇలాంటి ఆటంకాలు ఉన్నప్పుడు ఆయన ఏం చేసినంటే పరిగెత్తుకొని వెళ్ళి మేడి చెట్టు ఎక్కిండు. ఒక అధికారి బాగా డబ్బున్నాడు, హోదాలో ఉన్నాడు, పలుకుబడి ఉన్నాడు. ఎక్కడ వెళ్తాడమ్మా? మేడి చెట్టు ఎక్కడం అసాధ్యం. హల్లెలూయా. కానీ ఈయన ఏమన్నాడు? యేసును చూడాలనుకున్నాడు, ఆయన గురించి విన్నాడు. కాబట్టి మేడి చెట్టు ఎక్కడానికి కూడా సిద్ధపడ్డాడు. మేడి చెట్టు ఎక్కిండు. చూడండి, ఆశ ఉంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశను చూసిన యేసయ్య అదే ప్రాంతం గుండా వెళ్తున్నాడు. సో జనం అంతా వెళ్తుంది, కానీ ఎవరు కూడా ఆయన లక్ష్య పెట్టలేరు. కానీ ఈయన ఆశను ఎరిగిన దేవుడు, ఈ హృదయాంతరంగా నెరిగిన దేవుడు ఆ దారి గుండా వెళ్తూ ఆ చెట్టు దగ్గరికి రాగానే ఆ చెట్టు మీదకి చూడి, జక్కయ్య త్వరగా దిగిరాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఎంత చక్కగా రాయబడిందంటే మంచి మాటలతోటి ఏమన్నాడంటే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. హల్లెలూయా. చూడండి, నేడు నేను ఆ ఇంట్లో నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. ద హౌస్ ఆఫ్ యూ, నీ ఇంట్లో నేను ఉండవలసి ఉన్నది.
దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఇంటికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ ఇంటి వాతావరణం మారిపోతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంటి యొక్క పరిస్థితి మారిపోతుంది, ఆ ఇంటి యొక్క చరిత్ర మారిపోతుంది, ఆ ఇంటి యొక్క నడవడి మారిపోతుంది. ఆ ఇంటికి ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు? ఎవరిల్లది? పాపము చేత కూరుకుపోయిన ఇల్లు, నేరం చేత, లేకపోతే ఆ అన్యాయంగా చేయకూడని పని చేస్తూ దోచుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఇంటికి ఆయన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచడానికి, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిండు. కాబట్టి ఇది ఈయనలో ఉన్న గుణగానాలన్నీ కూడా తిరిగి రీస్టోర్ చేయడానికి, హల్లెలూయా, ఆయనలో ఉన్న చెడు అంతని కూడా మళ్ళీ తిరిగి సరి అయినదే చేయడానికి, మంచిగా చేయడానికి ఆయన యొద్దకు వచ్చి ఆయనతో మాట్లాడుతూ, జక్కయ్య త్వరగా దిగమని. చూడండి, పేరు పెట్టి పిలిచిండు. ఆయనకు తెలియదు ఆయన ఎవరో, కానీ ఆయన పేరు పెట్టి పిలిచి, నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. ఇల్లును గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, జక్కయ్య ఇల్లు, హల్లెలూయా, ఇల్లును గురించి మాట్లాడుతున్నాడు. జక్కయ్య ఇల్లు గురించి, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. అందుకు అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళానని చాలా సనుక్కొనిరి. హల్లెలూయా. చూడండి, పాపి అయిన వాడు ఇతను ఎవరు? పాపి అయిన వాడు ఇతనితో వెళ్తున్నాడు ఏంటి? ఇతని ఇంట్లో బస చేయడానికి వెళ్తున్నాడు, అతనితో మాట్లాడుతున్నాడు, అతని ఇంట్లోకి వెళ్తాడంట అని చెప్పి అనేక మంది సనుక్కుంటున్నారు. కానీ ఆ పాపితో పాపం చేయడానికి యేసయ్య వెళ్ళలేడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాపిని ఇంకా పాపం చేయడానికి, ఇంకా పాపం చేపించడానికి ఆయన వెళ్ళలేడు. ఆ ఇంట్లో అసమాధానం ఉన్నది, ఆ ఇంట్లో ఆస్తి ఉన్నది, కానీ ఆ ఇంట్లో అక్రమ ఆస్తితో నింపబడి ఉన్నది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మనుషులు, అనేక మంది యొక్క ఆ కుటుంబాల ఆ కష్టము ఆ ఇంట్లో ఉన్నది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంట్లో అనేక మంది ఏడుస్తూ ఇచ్చినటువంటి ఆస్తి నింపబడి ఉన్నది. ఎంతోమంది విలవిల కొట్టుకొని, అయ్యా మాకు లేదు అని అంటే కూడా లాక్కెళ్ళినటువంటి ఆ ఆస్తి చేత ఆ ఇల్లు నింపబడి ఉన్నది. కాబట్టి ఆ ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇల్లు సరిగా కట్టబడలేదు అంటే, ఆ ఇల్లు గోడల చేత మంచిగా నిర్మించబడిందేమో, కానీ ఆ ఇంట్లో ఉన్న మనిషి సరైన రీతిగా కట్టబడలేడు. ఆయన వ్యసనాలతో, ఆయన లేకపోతే ఆ యొక్క ఆస్తి యొక్క బాగా ఎక్కువ సంపాదించుకున్నటువంటి దురాశతో మనుషులను రకరకాల హింసిస్తూ, వారి యొక్క రోదను చూస్తూ, వారి యొక్క ఆ యొక్క బలహీనతను చూస్తూ, వారిని ఎంతో వేపుతూ వారి ఇంట్లో నుంచి తీసుకొచ్చి లాక్కొచ్చి ఆయన నింపుకున్నటువంటి ఇల్లు అన్నమాట. ఆ ఇంట్లోకి యేసు ప్రభు వెళ్ళండు. అంతేకాదు, ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత చూడండి, ఆయన సమాధానంతో సంతోషంతో వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళందరూ కూడా, మనుషులందరూ కూడా సనుక్కుంటున్నారు. చాలా సందర్భాలు ఇలాగే జరుగుతుంది. ఎవరినైనా మనం మంచోళ్ళు లేని వారితో మాట్లాడుతూ వారిని మారుద్దాం, లేకపోతే వారికి కొన్ని మాటలు చెబుదాం, దేవుని యొక్క మాటలు చెప్పి వారిని సరి చేద్దాం అంటే, ఈ ఇల్లు ఏంటి, వీళ్ళ ఇంటికి వచ్చిన వీళ్ళకేం పని అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే చెడిపోయిన వారిని చెడిపోయినట్లే చేయాలనుకుంటారు లోకం. మంచి చేయడానికి ఎవరు కూడా చూడరు. చూడండి, యేసయ్య కూడా చెడిపోయిన వాడిని చెడిపోవడానికి, ఇంకా చేయడానికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఆయన ఏది చేయాలో అది చేయడానికి వెళ్ళాడు. ఇల్లును నిర్మించడానికి వెళ్ళాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇల్లును సరి అయిందిగా నిర్మించడానికి వెళ్ళాడు. ఆ ఇంట్లో సమాధానంతో నింపడానికి వెళ్ళాడు. అందుకే అక్కడ మనం కింద చదువుకుంటే వెళ్తే అక్కడ చాలా మంచి మాట రాయబడ్డాయి జక్కయ్య గురించి. బస చేయి వెళ్ళను. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చున్నాను. నేను ఎవరిని వద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతనని ప్రభువుతో చెప్పాను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంతకుముందు ఆయన ఏంటంటే ఇచ్చేవాడుగా లేడు, లాక్కునేవాడుగా ఉన్నాడు, బలవంతంగా లాక్కునేవాడుగా ఉన్నాడు. మనుషుల యొక్క వ్యసన అంటే వాళ్ళు ఏమైనా సరే, వాళ్ళు ఏడ్చినా గోజాడినా ఇంకా వాళ్ళ గురించి పట్టించుకునేవాడు కాదు. వారి నుంచి లాక్కునేవాడు తప్ప వారి కష్టం గురించి ఆలోచించేవాడు కాదు, వారి ఏడుపు గురించి ఆలోచించేవాడు కాదు, వారు వేదన చెందితే ఆలోచించేవాడు
కాదు. ఇప్పుడు దేవుడు అతని ఇంటిలోకి వచ్చిన తర్వాత, హల్లెలూయా, యేసయ్య ఆయన ఇంటిలోకి చేరిన తర్వాత ఆ ఇల్లు వాతావరణం మారిపోయింది. అంతేకాదు ఆ ఇంట్లో చేరిన వెంబడే ఆయన మనస్సు రూపాంతరం చెందబడింది. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆలోచన మార్చబడింది, ఆయన చూపు మార్చబడింది, ఆయన థింకింగ్ అంతా కూడా మార్చుకున్నాడు. ఎలా ఉన్నాడంటే అంతకుముందు లాక్కునేవాడు ఉన్నాడు, ఇప్పుడు ఆ ఇంట్లో యేసుప్రభు అడుగుపెట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. కొందరు ఇంట్లలో ఎట్లుంటాయంటే ఇల్లు చూడడానికి బాగా అందంగా ఉంటుంది, హల్లెలూయా, ఇల్లు బిల్డింగ్ చాలా అద్దాల మేడగా ఉంటుంది. కానీ ఆ ఇంట్లో ఏముంటుందంటే ఎప్పుడు కూడా అసమాధానంతో ఉంటుంది, గొడవలు ఉంటాయి, వ్యసనాలతో ఉంటుంది. ఆ ఇంట్లో నెమ్మది ఉండదు. కొంతమంది యవ్వనస్తులు, కొన్ని సందర్భాల్లో యవ్వనస్తులు లేకపోతే యవ్వన పిల్లలు మనం గమనిస్తే రూమ్లు తీసుకొని చదువుతున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ రూమ్లో గదిలోకి వెళ్తే వాళ్ళ దగ్గర రకరకాల పోస్టర్లు ఉంటాయి, హల్లెలూయా. ఏముంటాయి? రకరకాల పోస్టర్లు ఉంటాయి. ఇప్పుడు గదులల్లో చేయరేమో కానీ ఫోన్లో ఉంటాయి. ఎక్కడుంటాయి? హల్లెలూయా. ఎక్కడుంటాయమ్మా? ఫోన్లో ఉంటాయి. ఇప్పుడు గదిలో ఒకప్పుడు అరే ఈ పోస్టర్లు చూసిన ఏం పోస్టరా ఇది సగం సగం పోస్టర్లు ఉన్నాయి అని అనుకొని చెప్పేవాడు అవకాశం ఉండే. ఇప్పుడు చెప్పడానికి కూడా అవకాశము లేదు. ఎక్కడ ఉంటున్నాయి? ఫోన్లో ఉంటున్నాయి. ఫోన్లో వాళ్ళు ఏమన్నా చూస్తారు, హల్లెలూయా. సో అది ఆ ఫోన్లో చూస్తూ ఆ యొక్క రోజంతా కూడా అలాగే గడిపేసే వాళ్ళు ఉంటారు. ఈ గదులు కూడా అలాంటి చిత్రమైన పోస్టర్లతో నింపబడి ఉంటాయి. కొందరైతే రకరకాల వ్యసనాలతో పాలవుతారు, అలాంటి వాళ్ళు ఉంటారు. సో అంటే ఈ ఇంట్లో కూడా ఆ అక్రమం లాక్కొచ్చినటువంటి ఆస్తి అంతా నింపబడింది. ఎంతోమంది ఏడ్చి గోజాడి ఆ కన్నీళ్లు గాడ్చినటువంటి ఆస్తితో ఇల్లు నింపబడ్డది. అప్పుడు ఆయన తీసుకొచ్చిందంత అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే తీసుకొచ్చానో, ఎవరి దగ్గర అయితే అక్రమంగా లాక్కున్నానో వారికి నేను 4 అంతలు ఇస్తాను. హల్లెలూయా. ఇది మార్పు కాదా? ఇది రూపాంతరం కాదా? ఇది దేవుడు మాట ప్రకారం ఆయన జీవించడం కాదా? ఆయన దేవుని మాట విని దాని ప్రకారం చేయడానికి ఆయన అక్కడికక్కడే ఒప్పుకున్నాడు. మాట విని దాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడు జక్కయ్య, హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే యేసుని చూసినాడో ఆయన చూడాలనుకున్నాడు. చూసిన తర్వాత పూర్తిగా మార్పు వచ్చింది. అంతేకాదు ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా వాతావరణం మారిపోయింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇల్లంతా వాతావరణం మారిపోయింది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయినాయి. జక్కయ్య అంటున్నాడు, ఇదిగో ప్రభువా నేను ఇంకా ఎవరి దగ్గర అయితే ఎక్కువ తీసుకున్నానో వారికి 4 అంతలు ఇస్తాను తండ్రి అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు యేసయ్య అంటున్నాడు అక్కడ, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇలాంటి వాళ్ళ కోసము యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, మనుషులను మార్చడానికి, ఇల్లు కట్టడానికి. ఇదిగో ఈ ఇల్లు చెడిపోయి ఉన్నది, ఇంట్లో సమాధానం లేదు, అక్రమ ఆస్తితో నింపబడి ఉన్నది, వ్యసనాలతో నింపబడి ఉన్నది. ఇదిగో ఏడ్చి గోజాడి ఇచ్చిన ఆ సమాధానం లేని ఈ కుటుంబంలో ఆస్తితో నింపబడినది. కాబట్టి అప్పుడు ఆయన ఇయ్యడానికి సిద్ధపడ్డాక రూపాంతరం చెందిన ఈ జక్కయ్య మాటలు వింటుంటే హృదయం చలించిపోయింది. యేసును చూస్తే నిలువెల్లా అతనిలో మార్పు వచ్చింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు వెళ్తే ఇంట్లో గొడవలు పెట్టి వస్తారు తప్ప సమాధానం తీసుకురారు. ఏం పెట్టేస్తారు? ఇంట్లో గొడవలు పెట్టేస్తారు. ఈమెతో ఇక్కడ మాట్లాడతారు, ఆయనతో అక్కడ మాట్లాడతారు. ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇద్దరి మధ్యలో ఉంటుంది, హల్లెలూయా. ఇక వాళ్ళు ఏం చేసుకుంటారో ఆ రోజు వాళ్ళకి తెలియదు. తిండి తిప్పలేరుగారు. తర్వాత అర్ధరాత్రి అయినా కూడా కొట్లాడతారు, హల్లెలూయా. సమాధానము ఉండదు. ఎందుకు? ఆ వచ్చిన వ్యక్తి ఒక కపటంతో వస్తాడు, ఒక ఆలోచనతో వస్తాడు. ఎలాగ వీళ్ళ దగ్గర అసమాధానము క్రియేట్ చేయాలి, ఎలాగ వీళ్ళని గొడవ పెట్టుకునేటట్టు చేయాలి అన్నట్లుగా ఉంటారు కొంతమంది. ఎప్పటికీ ఎవరి దగ్గర అన్న గొడవలు చూస్తే సంతోషిస్తారట కొందరు. ఏం చేస్తే? సాతాను యొక్క సంబంధులు వాళ్ళు. సాతాను యొక్క సంబంధులు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా గొడవలు పెట్టి వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు సంతోషిస్తారంట. అబ్బా చూసినరా, నేను ఇంత సింపుల్గా ఒక మాట చెప్పినా అయిపోయా, సిస్టర్కి ఒక మాట చెప్పినా, బ్రదర్కు ఒక మాట చెప్పినా, ఎక్కడ జరిగింది, ఏం జరుగుతుంది అక్కడ, వాళ్ళు కొట్టేసుకుంటున్నారు చూసారా అన్నట్టు ఉంటారు వాళ్ళు, హల్లెలూయా. సో నేను నీవు వెళ్తే యేసయ్యలాగా
హల్లెలూయా. ఆయన మాదిరిగా మనం వెళ్ళేవారుగా ఉండాలి. ఇదిగో నశించిపోయిన ఇంట్లోకి వెళ్తే అక్కడ సమాధానము రావాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇంటి యొక్క రూపురేఖలన్నీ మార్చబడాలి. ఆ ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి ఎలా మాట్లాడాలంటే, ఇదిగో ప్రభువా, ఇదిగో నాకున్న దాంట్లో నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. ఇదిగో నా మనసు మారిందయ్యా. ఇదిగో నేను ఇంతకు ముందు ఎవరినైతే ఏడిపించానో, ఆ ఎవరి దగ్గర లాక్కున్నానో వారికి 4 అంతలు ఇస్తున్నాను, ఇవ్వడానికి సిద్ధపడతా. హల్లెలూయా అన్నట్టుగా ఉండాలి. అప్పుడు అబ్రహాము ఇదిగో అంటున్నాడు ఆయన, ఈ ఇల్లు ఈయనకు ఏమొచ్చింది, ఈయన ఎవరంటే అబ్రహాము సంతతి, అబ్రహాము సంతతి వాడే, అబ్రహాము యొక్క కుమారుడే. నీవు నేను అబ్రహాము కుమారుడు కావాలంటే అబ్రహాము ఏదైతే చేశాడో ఆయన మాట విని ఆ మాట ప్రకారం ఆయన జీవిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఎల్లు చోటంతా కూడా ఆశీర్వాదంతో నింపబడింది. అబ్రహాము దేవుని మాట విని ఆయన జీవిస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా ఆయన ఆ మాటకు వమ్ము చేయలేడు. అలాగే ఇక్కడ యేసయ్య ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవుని మాట విని ఈ వ్యక్తి మార్చబడ్డాడు. కాబట్టి ఆయన అన్నాడు ఏమన్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. అబ్రహాము కుమారుడుగా ఉండాలంటే దేవుని మాట విని ఆ దాని ప్రకారం నీవు నడుచుకోవాలి. క్రియ రూపంలో నీవు చూపించాలి. వర్క్ కనబడాలి, మాటలు కాదు. ఆ వర్క్ కనబడాలి, క్రియ నీలో కనబడాలి. అబ్రహాము క్రియల రూపంలో చూపించాడు. ఇదిగో అలాగా నీవు నేను ఆయనకు మన పనిలో ఆ పనిని కనబడేటట్టుగా పనిని కనపరిచేవారుగా ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఉపమాన రీతిగా అబ్రహాము తన కుమారుణ్ణి మనం గమనిస్తే ఆయన తీసుకున్నట్టు మనం చూస్తాం. ఖచ్చితంగా మనం దేవుని అబ్రహాము కుమారులుగా ఉండాలంటే ఏముండాలి, ఎలా ఉండాలి? బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళగా ఉండాలి. హల్లెలూయా. బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈ నా మాటలు విని దాని ప్రకారం నివసించేవారు ఉంటే, ఇదిగో బండ మీద బుద్ధిమంతుని పోలి బండ మీద ఇల్లు కట్టుకున్నవాడుగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. అలా నీవు నేను అబ్రహాముకు కుమారులుగా వారసత్వం నీవు పొందుకోవాలి. నేను పొందుకోవాలంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన జీవితం జీవించాలి. ఇక్కడ ఈయన రూపాంతరం చెందిపోయాడు. ఇతడు అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఒప్పుకోలు ఎప్పుడైతే వస్తుందో చూడండి, రోమ పత్రిక ప్రకారం మనం చూస్తే మాటలు ఒప్పుకోవాలి అని, ఆ నోటి ద్వారా విశ్వసించాలని, ఆ మాటలు ఒప్పుకొని విశ్వసిస్తే అక్కడ రక్షణ వస్తుందని రోమ పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అక్కడ ఒక మాట చూద్దాం. రోమీల రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం గమనిస్తే, 8వ వచనం అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దనున్నది, నీ నోటను నీ హృదయములో ఉన్నది, విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు లేపనని విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే జరిగింది. ఇదే జక్కయ్య జీవితంలో జరిగింది. హృదయంలో ఆయన నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఆయన రక్షణ పొందుకున్నాడు. ఆ కుటుంబం అంతా కూడా, ఆ కుటుంబానికి ఆ దినాన్ని రక్షణ వచ్చినట్టు యేసయ్య ప్రకటించాడు. హల్లెలూయా. నేడు ఈ కుటుంబానికి రక్షణ వచ్చినది, ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఇల్లు ఎవరుంటారు? కుటుంబం ఉంటుంది. కుటుంబం అంటే మనుషులతో నిండి ఉంటుంది. ఆ ఇంటికి అంతా కూడా రక్షణ వచ్చింది. ఇదిగో ఈరోజు నీవు నేను నా కుటుంబం బాగుపడాలి, మంచిగా ఆశీర్వదించబడాలి, లేకపోతే మంచిగా ఉండాలంటే ఆయన మాట విని దాని ప్రకారము చేసేవారుగా ఉండాలి. క్రియ రూపంలో మనం కనపరచాలి. బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, సరైన రీతిగా నిర్మించుకుంటుంది. మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకుతుంది అని మనం వాక్యం చూస్తున్నాం. అలాగే చూడండి, మనం గమనిస్తే పోతిఫరు ఇంట్లో ఎవరున్నారు? యోసేపు ఉన్న సందర్భంలో ఆ ఇల్లు దీవించబడుతూ వచ్చింది.
దానికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఏ కుటుంబంలో నివసిస్తున్నామో, ఏ ప్రాంతంలో నీవు ఉంటున్నావో ఆ ప్రాంతము, ఆ కుటుంబం ఏం కావాలంటే దీవెనతో, ఆశీర్వాదంతో నింపబడాలి. అంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి? బుద్ధిమంతుని పోలి బండ మీద ఇల్లు కట్టుకునేవాడుగా, ఆ వాక్యానుసారంగా జీవిస్తూ దాని ప్రకారం నడుచుకునేవాడుగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ప్రార్థన జీవితం కలిగి వాక్యానుసారమైన జీవితం జీవిస్తుంటాడు. కాబట్టి ఆ ప్రాంతంలో, ఆ ఉంటున్న ప్రదేశంలో అక్కడ ఆశీర్వాదం వస్తుంది. ఏమొస్తుందమ్మా? ఆశీర్వాదము వస్తుంది. చూడండి, ఆదికాండం మనం గమనిస్తే, ఒకసారి ఆదికాండం మనం తీద్దాం. 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయము మనం గమనిద్దాం. 2వ వచనం. యెహోవా యేసేపు తోడయుండెను గనుక వర్ధిల్లుచు ఉండెను. కనుకను గనుక ఆమేన్. హల్లెలూయా. అప్పగించెను, నియమించెను మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎలా ఉంది ఇక్కడ అంటే, యెహోవా యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. దానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం పైన చూస్తే యెహోవా యేసేపుకు తోడైనను కనుక అతడు వర్ధిల్లుచుండెను అని మాట చూస్తాం. ఆ తర్వాత ఐగుప్తీయుని ఇంట ఉండెను. మనము ఏ ఇంట్లో అయితే ఉంటామో, ఏ ఇంట్లో అయితే మనం అడుగు పెడతామో, ఏ ప్రదేశంలో మనం ఉంటామో ఆ ఇల్లు, ఆ కుటుంబము, ఆ ప్రదేశము అక్కడ దీవెనలతో నిండిపోయేటట్టుగా దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఎలా? మనము వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన జీవితం జీవించినప్పుడు. చూడండి, ఇతన్ని బట్టి, యేసేపును బట్టి ఏ ఇల్లు దీవించబడింది? ఐగుప్తు యొక్క ఆ యొక్క వ్యక్తి యొక్క, ఆ యజమానుని యొక్క ఇల్లు దీవించబడింది, ఆశీర్వదించబడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒక ఇంట్లో ఒకవేళ ఇతను ఎలా ఉన్నాడంటే బానిసగా తీసుకుపోయేవాడు, బానిసగా ఉన్నాడు. ఆయనను దేవునికి అనుకూలంగా, దేవుని వాక్యానుసారంగా, ప్రార్థన పరుడుగా, వాక్యం అనుసారం జీవితం జీవిస్తున్నాడు. కాబట్టి ఆయన చెడుకు ఏ చోటు లేకుండా ఆయన పవిత్రంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఆయనకు దేవుడు తోడై ఉండి ఆయనను వర్ధిల్ల చేశాడు. అలాగే ఆయన ఎక్కడ ఉంటున్నాడో, ఏ ఇంట్లో ఉంటున్నాడో ఆ కుటుంబము, ఆ ఇల్లు తనను బట్టి దీవెన వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను దేవుని చేత నడిపించబడితే, దేవుని వాక్యానుసారమైన జీవితం నీవు జీవిస్తే, వాక్యానుసారంగా నీవు ప్రార్థన పరుడుగా ఉంటే, వాక్యానుసారంగా నడుచుకుంటే నిన్ను బట్టి నీ ఉంటున్న కుటుంబం దీవించబడాలి. హల్లెలూయా. ఒకవేళ సొంత ఇల్లు లేకపోవచ్చు, కానీ ఇదిగో ఉంటున్న ఆ ఇల్లు యజమానుడు దీవించబడడానికి నిన్ను బట్టి, నీవు ఆ ఇంట్లో ఉండడాన్ని బట్టి ఆ కుటుంబాన్ని మీదకి ఆశీర్వాదము రావాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ అతన్ని బట్టి ఆ కుటుంబం మీదకి ఏమొచ్చిందమ్మా? ఆశీర్వాదం వచ్చింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఈ రోజుల్లో మనం కూడా ఇలాంటి యేసేపు లాంటి ఆ మనస్తత్వాన్ని కలిగి, యేసేపు లాంటి ఆ ప్రవర్తన కలిగి, దీనికి స్తోత్రం. హల్లెలూయా. యేసేపు లాంటి ప్రవర్తన కలిగి మనం జీవించాలి. మనం ఉంటున్న ప్రదేశం, నీ ఉంటున్న నివాసం ఏం చేయబడాలంటే ఆశీర్వాదించబడాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనే. చూడండి, అక్కడ ఇంకొంచెం చదివితే అక్కడ యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి, పొలములోనేమి అతనికి ఆమేన్. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. చూడండి, ఆయన ఇంట్లో ఉంటున్నాడు, పొలంలో అతను ఉంటున్న ప్రతిది కూడా ఆశీర్వదించబడింది. మనము ఉంటున్న ప్రదేశం, నీ ఉంటున్న ప్రాంతం,
దేవుని చేత నీవు నడిపించబడితే, దేవుని వాక్యానుసారంగా నీవు జీవిస్తే, జ్ఞానము కలిగి నీవు నడిపిస్తే, బుద్ధి కలిగి నీవు నడిస్తే, ఖచ్చితంగా నా మాటలు విని నడుచుకున్న ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే బండ మీద కట్టబడిందిగా ఉంటుంది. నీవు ఉంటున్న ఇల్లు నీ ద్వారా దీవించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసేపు ఉంటున్న ప్రతిది కూడా, ఆయన ఉంటున్న ప్రదేశం అంతా కూడా సమస్తం మీదను ఆశీర్వాదము ఉండెను. హల్లెలూయా. సమస్తం మీద ఆశీర్వాదంతో నింపబడింది. యేసేపు దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వ్యక్తి. కాబట్టి నేను దేవుని వాక్యానుసారంగా ఆ మాటలు విని ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థన జీవితం కలిగి కల్మషం లేని జీవితం జీవిస్తే ఖచ్చితంగా మనం ఉంటున్న ప్రదేశంలో, నీవు ఉంటున్న ప్రదేశంలో ఏమొస్తుందమ్మా? ఆశీర్వాదము వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము బండ మీద యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి యొక్క ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాపలు కాసు వారి యొక్క ప్రయాసం అంతా వ్యర్థమవుతుంది. కాబట్టి దేవుని కృప చేత మనం నడిపించబడాలి. దేవుని వాక్యానుసారంగా నేను నడవాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ ఇల్లు కట్టబడుతుంది, ఆ ఇల్లు దీవెనకరంగా ఉంటుంది, ఆ ఇల్లు సమాధానంతో నింపబడుతుంది. అక్కడ దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది, అక్కడ దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. ఆయన చేస్తున్నంత కూడా మనం చూస్తాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకే మనం కీర్తన గ్రంథము 3వ వచనంలో మనం చూస్తాం. ఏమనంటే దివారాత్రము దాన్ని ధ్యానించువాడు, వాక్యం ధ్యానిస్తూ దాని ప్రకారం జీవించేవాడు ఎలా ఉంటాడంట? ఆకు వాడక తగిన కాలమంతు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అంతేకాదు, వారు చేయనదంతయు అతడు చేయనదంతయు సఫలమవుతుంది. హీ సక్సీడ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఆయన ప్రతి ప్రదేశంలో, ప్రతి ప్రాంతంలో ఆయన విజయాన్ని పొందుకుంటాడు. వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఎవరింటికైతే యేసయ్య వెళ్ళాడో ఆ ఇల్లంతా పాడుపడిన ఇల్లు. ఎవరింటికైతే యేసయ్య వెళ్ళాడో ఆ ఇల్లంతా పాడుపడ్డ ఇల్లు, అక్రమం చేత నింపబడ్డ ఇల్లు, రోద చేత ఆస్తిని లాక్కొని తెచ్చిన ఇల్లు ఇప్పుడు ఎలా మారిందంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, రక్షణ వచ్చిన ఇల్లుగా మారింది. హల్లెలూయా. ఆ కుటుంబం రక్షించబడింది. అంతేకాదు, అతను ఎవరు ఎలాగ ఉన్నాడంటే అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందరైతే దేవుని అంగీకరిస్తాడో వారందరికీ ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడని యోహాను సువార్తలో మనం చూస్తాం. అంగీకారము ఆయనలో ఉన్నది. ఎవరిలో ఉన్నది? జక్కయ్యలో అంగీకారం ఉన్నది, ఒప్పుకోను తత్వం ఉన్నది. ఆయన ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. యేసు ప్రభువు అని నమ్ముతున్నాడు. ప్రభువా అని అంటున్నాడు. ఆయన ప్రభువా, ఇగో ఎవరి దగ్గర అయితే నేను అక్రమంగా తీసుకొచ్చానో ప్రభువా అనే మాట, ఆయనకు అధికారానికి లోబడుతున్నాడు. ఈయన దేవుడని నమ్ముతున్నాడు. ఈయన యేసు ప్రభువు అని నమ్ముతున్నాడు. కాబట్టి ఆయన అన్నాడు, నేను ఎవరిదైతే అక్రమంగా తీసుకొచ్చానో వారందరికీ నేను ఆస్తిని 4 అంతలు ఇస్తా ప్రభువా. అబ్రహాము కుమారుడుగా పిలబడ్డాడు, అబ్రహాము సంతతిగా పిలబడ్డాడు. ఈరోజు నేను అబ్రహాము కుమారుడు. చూడండి, చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే నీవు పిలవడమే కాదు, కనీసము నీవు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా వ్యవహరించడానికి పూనుకుంటలేదు చాలామంది. బయట వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి, లేకపోతే ఫలానా వాళ్ళు దేవుని వెంబడిస్తారు, ఇగో దేవుని బిడ్డలు అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు నోచుకోవడం లేదు. ఎందుకంటే ఎక్కడైతే మనం దేవుని బిడ్డలు అంటే మనం వెలివేయబడతామేమో, లేకపోతే మనల్ని సరిగా చూడలేమో, లేకపోతే మనల్ని రెస్పెక్ట్ ఇయ్యరేమో, బంధువులు రెస్పెక్ట్ ఇయ్యరు. తర్వాత ఇక్కడ రకరకాల ప్రాంతాల్లో పనిచేసే దగ్గర మనకు రెస్పెక్ట్ ఇయ్యరు. కాబట్టి మనం ఎలా బయలుపడకూడదు, క్రిస్టియన్గా బయలుపడకూడదు, క్రిస్టియన్గా చెప్పుకోకూడదు అనే తత్వంతో నివసిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇలాంటి మనుషులు దేవుని వాక్యం చేత నడుచబడుతున్నారని, వాళ్ళు వ్యవహరిస్తున్నారని ఎలా చెప్పగలము? దానికి స్తోత్రం, హల్లెలూయా. కనీసం నేను క్రిస్టియన్స్, లేకపోతే నేను దేవుని బిడ్డను, నేను బిలీవర్ను అని చెప్పుకునే ఆ హోదాలో లేరు, ఆ అవకాశం ఇవ్వరు. బయట కనబడినప్పుడు, గుంపులుగా ఉన్నప్పుడు, లేకపోతే ఆ బంధువులు పెద్దవాళ్ళు అనుకొని జర పలుకుబడి ఉన్న బంధువుల దగ్గర ఉన్నప్పుడు ప్రైజులాడని చెప్పడానికి కూడా నోచుకోరు. హల్లెలూయా.
అలాంటప్పుడు అంటాడు దేవుడు, అద్భుతాలు చేసిన ప్రభువా ప్రభువా అని వస్తున్నారు, అద్భుతాలు జరిగించారు, ఇవన్నీ చేస్తున్నారు, వెంబడిస్తున్నారు, కానీ నా మాట ప్రకారం మీరు జీవించట్లే. ఒక దగ్గర అంటాడు, మీరు నా అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండి, తొలగిపోండి, ఎందుకంటే నా మాట ప్రకారము మీరు జీవించట్లే. నన్ను ఎరగనని చెప్పిండ్రు, నేను కూడా ఇప్పుడు మిమ్మల్ని ఎరగనని చెప్పి అంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, పబ్లిక్గా ఒప్పుకుంటే దేవుడు నిన్ను పబ్లిక్గానే ఒప్పుకుంటాడు, తన కుమారుడిగా, తన కుమార్తెగా. హల్లెలూయా. అలాంటి సందర్భం లేదు. చూడండి, చాలాసార్లు ఇలాగ ఉంటారు మనుషులు. అలాంటప్పుడు ఆ కుటుంబానికి ఎలా రక్షణ వస్తుందండి? ఆ కుటుంబం ఎలా అబ్రహాము సంతతి కుటుంబంగా మారిపోతుంది? ఆ కుటుంబం రక్షణలోకి ఎలా వస్తుంది? ఇదిగో దేవుడు ఆ కుటుంబం చూసి ఇది అబ్రహాము సంతతి వాడే, ఈ కుటుంబానికి రక్షణ వచ్చిందని ఎలా మాట్లాడగలడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఉంటున్న ప్రదేశం ఏదైనా సరే, యేసేపు కొనిపోబడ్డవాడు. ఆయన ఎలా కొనిపోబడ్డవాడు అంటే ఆయన బానిసగా కొనిపోబడ్డవాడు. అక్కడ కూడా తన యొక్క విశ్వాసాన్ని కొనసాగించాడు. నేను దేవుని కుమారుడనని ఆయన ఏమాత్రం చెప్పుకోకుండా భయపడలేదు. ఆయన ప్రవర్తన అంతటిలో చూస్తున్న ఆ యజమానుడు కూడా తెలిసిపోయింది, ఈయన దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి అని, ఈయన దేవుని చేత వర్ధిల్లబడ్డాడని తెలుసుకున్నాడు. అందుకే ఆయన అన్నాడు, ఈ ఇల్లంతటి మీద ఇదిగో నీవే అధికారివి, నీవే చూసుకోవాలి, ప్రతిది కూడా నీవే చూసుకోవాలి అని ఆయనను ఇల్లంతటి మీద అధికారిగా ఉంచాడు. ఎందుకు ఉంచాడు ఆయన? ఈయన ఎవరు అని తెలుసుకున్నాడు. ఈయన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఈయన దేవుని చేత నడిపించే వ్యక్తి, ఈయన దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి. ఇదిగో ఈయనకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, ఈయన ఉన్న ప్రతి ప్రాంతంలో దేవుని వస్తుందని తెలుసుకున్నాడు కాబట్టి ఆయనకు మొత్తం అప్పచెప్పాడు. కేవలము ఆయన జస్ట్ తిని ఉండి చూసుకోవడానికి మాత్రమే ఉన్నాడు తప్ప మిగతాదంతా కూడా అతనికి అధికారం ఇచ్చాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను ఉంటున్న ప్రదేశంలో, నీవు చేస్తున్న ఉద్యోగంలో, నేను చేస్తున్న ఉద్యోగంలో, లేకపోతే నీవు ఉంటున్న కుటుంబాల్లో, ఎక్కడ నీవు ఏ బలగంలో ఉన్నావు, ఏ కీర్తి ప్రతిష్టలు ఉన్న బలగంలో ఉంటున్నావో, ఏ పేరు ప్రఖ్యాతలు కలిగిన బలగంలో ఉంటున్నావో, ఏ బంధువుల చేత నీవు నడిపించబడుతున్నావో, కానీ అక్కడ కూడా నీవు దీవించబడాలంటే, అక్కడ కూడా నీవు దేవుని చేత నడిపించబడ్డ వ్యక్తిగా ఉండాలంటే, దేవుడు నీ ద్వారా అక్కడ మహిమపరచబడాలంటే యేసేపు లాంటి జీవితము నీవు కలిగి ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని చూస్తున్నప్పుడు వీరు నిజంగా దేవుని బిడ్డలు, వీరిని ఏమన్నా అంటే ఏం జరుగుతుంది? ప్రమాదం జరుగుతుందిరా బాబు అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే అక్కడ చూడండి, మనం చూస్తే అబ్రహాము చారా వాళ్ళు వెళ్తున్న ప్రదేశంలో ఐగుప్తం, ఆ కరువు వచ్చినప్పుడు ఐగుప్తులకు వెళ్తే, అమ్మా నిన్ను బట్టి నాకు ప్రమాదం వస్తుంది కాబట్టి నీవు నా సోదరివని నేను చెప్పుకుంటా అంటే, అలాగే కానీ అని వాళ్ళు వెళ్ళిన ప్రదేశంలో ఆమె రూపవతి సుందరవతి కాబట్టి ఆ రాజు ఆమెను చూసి ఆమెను తీసుకెళ్ళినప్పుడు ఆ రాజు ఆ దురుద్దేశంతో తనను తీసుకెళ్తాడు. ఆమె నా సోదరి అని చెప్తాడు. తర్వాత ఆమెను బట్టి అక్కడున్న ప్రదేశం అంతా కూడా అచంచలం ఏర్పడుతుంది. అక్కడ నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజుకు కలవరం ఏర్పడుతుంది. ఏంటి, ఈమె వచ్చిన తర్వాత ఇంట్లో అంతా నెమ్మది లేకుండా వెళ్తుంది, ఇంట్లో అంతా అసందర్భాలు జరుగుతున్నాయి. ఇగో ఇది నిజమేనా, ఈమె సోదరునేనా, లేకపోతే ఈమె భార్య, ఆయన భార్య అయి ఉన్నది అని చెప్పి, ఏమి అబ్రహాము నాకేం చెప్పావు అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి, నీకేం చేశానయ్యా అని మాట్లాడినట్టుగా మనం చూస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. షారాను బట్టి అబ్రహాము మేలు పొందుకున్నాడు. అలాగే ఐగుప్తు రాజు దాన్ని తెలుసుకున్నాడు కాబట్టి, ఇదిగో నీ భార్య కాబట్టి నాకు ఎందుకు దాచి ఉన్నావు అని మాట్లాడాడు. చూడండి, నీ ఉంటున్న ప్రదేశం అది ఏదైనా సరే, దీనికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బట్టి అక్కడ మార్పులు చేర్పులు చేయబడాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని బట్టి అక్కడ దేవుని నామం మహిమపరచబడాలి. అది రాజు ఇల్లు అయినా సరే, అది మామూలు వ్యక్తుల ఇల్లు అయినా సరే, ఎవరి ఇల్లు అయినా సరే, ఎవరి కుటుంబం అయినా సరే, అక్కడ నిన్ను బట్టి అక్కడంతా ఆశీర్వాదంతో నింపబడాలి. నిన్ను బట్టి అక్కడ మార్పులు తీసుకురాబడాలి. కారణం, నీవు దేవుని చేత నడిపించే బిడ్డగా ఉండాలి. నీవు బండ మీద ఇల్లు కట్టేవాడుగా ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలమ్మా? బండ మీద ఇల్లు కట్టేవాడుగా ఉండాలి. నీవు బండ మీద ఇల్లు కట్టేవాడుగా, జ్ఞానము కలిగి, ఇదిగో జక్కయ్యను ఈరోజు నీ ముందుంచాడు దేవుడు. అక్రమం చేస్తున్నాడు,
మనం అక్రమం చేయలేమేమో కానీ, అక్రమంగా లాక్కోలేమేమో కానీ, దేని చేత నీవు లాక్కెళ్ళబడుతున్నావు? దేని చేత ఈ లోకంలో నీవు లాక్కెళ్ళబడుతున్నావు? దేని చేత నువ్వు ఈడ్చుకెళ్ళబడుతున్నావు? అలాగా నీవు ఈడ్చుకెళ్ళబడితే దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారం చేసేవాడుగా నీవు ఉంటే ఖచ్చితంగా నీ ఇల్లు కట్టబడుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది సొంతంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే మనం చెప్పుకున్నాం, ఇదిగో కట్టువాని ప్రయాస వ్యర్థం అవుతుంది. నీవు సరిగా లేకుండా, నీ ఆలోచన సరిగా లేకుండా, నీ ప్రవర్తన సరిగా లేకుండా, 10 మంది ముందర నేను దేవుని కుమారుడు అని, దేవుని కుమార్తెనని చెప్పుకునే ఆ స్తోమత లేకుండా, ఆ స్థాయి లేకుండా నీవు నేను అబ్రహాము సంతానంగా పిలువబడలేం. దేవుని రాజ్యము నిర్మించలేం. దేవుని ఆశీర్వాదాన్ని మనం తీసుకోలేం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుని ఆశీర్వాదం నీకు రావాలంటే నీవు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకునేవాడేగానే కాదు. అతనిలో ఏమొచ్చిందంటే మొత్తం మార్పు వచ్చింది. ఇంతకుముందు 90 degrees ఎలాగ వెళ్ళిండో పూర్తిగా టర్న్ అవ్వడు. ఇప్పుడు ఆయన నేను 4 అంతలు ఇస్తా. ఎన్నంతలు ఇస్తా? అక్రమంగా లాక్కున్న దగ్గర వాళ్ళకి 4 అంతలు ఇస్తా, తీసుకున్న దాన్ని డబల్ ఇస్తాను అంటున్నాడు. అంటే ఆయన మార్పు చెందలేడా? ఆయనలో మార్పు రాలేదా? రూపాంతరం అంటే ఇదే. హల్లెలూయా. ఆయన రూపాంతరం చెందిపోయాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యేసుప్రభు మాటలు విన్నప్పుడు ఆయన రూపాంతరం. నేను అనేక సందర్భాలు యేసుప్రభు మాటలు వింటాం, అనేక వాక్యాలు వింటాం. రూపాంతరం చెందనంత వరకు నీవు నేను అబ్రహాము సంతతిగా, అబ్రహాము కుమారుడిగా పిలువబడలేం. ఆ ఇంటికి రక్షణ రాలేదు. చాలాసార్లు మనం అలాగే ఎక్కడేసిన వాళ్ళం, ఎక్కడున్న వాళ్ళం అలాగే ఉంటున్నాం. కారణం ఏంటి? ఎందుకు మా కుటుంబాలు ఆశీర్వాదంతో నింపబడతలేవు? ఎందుకు మనము ఆ డెవలప్లోకి రావట్లేదు అంటే దేవుని వాక్యం విని దాని ప్రకారము చేయట్లే. ప్రార్థన జీవితం లేదు. వాక్యానుసరణ మారు మనసు లేదు. వాక్యానుసరమైన మారు మనసు లేనప్పుడు నీ కుటుంబం, నా కుటుంబం దీవించబడాలంటే దీవించబడదు. మూడుగా ఉంటే ఎలా ఉంటుంది? ఇల్లు పీకి పారేస్తాం, ఊడబెరుకుతాం, నవ్వుల పాలవుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. 10 మంది చూస్తున్నప్పుడు నవ్వుల పాలయ్యే అవకాశం నీవే తీసుకుంటున్నాం. కారణం ఏంటంటే దేవుడినిగా ఒప్పుకోవట్లే. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఐగుప్తీయుని యొక్క ఇంటిలో ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా ఆశీర్వాదం వచ్చింది. ఎందుకంటే ఆయన దేవుడే అని ఒప్పుకోబడ్డాడు కాబట్టి ఆయన పొలము దీవించబడుతున్నాడు, ఉన్న సమస్తం అంతా దీవించబడుతుంది. కారణం ఏంటంటే ఆయన దేవుని చేత నడిపించబడేవాడుగా ఉన్నాడు. నీవు నేను దేవుని చేత నడిపించబడేవాడుగా ఉండాలి. ఈ నా మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకొని దాన్ని పోలిన వాడై బుద్ధిమంతుని పోలిన వాడిగా ఉంటే సరి ఏంది ఉంటుంది. లేదంటే ఇసుక మీద ఇల్లు కట్టుకొని వాన వచ్చింది, వరద వచ్చింది, లోకం ఆశలతో లేకపోతే లోకం కష్టాలతో నిండిపోయినప్పుడు కొంచెం కష్టం వచ్చినా, కొంచెం నష్టం వచ్చినా, లేకపోతే ఏదైనా జరిగినా దేవుడు లేడు అన్నట్టుగా ఉంటారు జనాలు. దేవుడు లేడు, ఇంకేముంది, ఇంత అయిపోయింది అంటే నువ్వు ఎక్కడ కట్టబడ్డావు? ఇసుకలో కట్టుకున్నావు. కారణం ఎవరు? దాన్ని కూలడానికి నీవే కారణము, దేవుడు కాదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవే అక్కడ ఇసుకలో కట్టబడ్డావు. ఇసుక కట్టుతున్నప్పుడు అక్కడ కూలిపోతావు. ఎందుకంటే అది వరదతో నింపబడ్డప్పుడు అది కూలిపోతుంది. నీవు స్ట్రాంగ్గా పునాది, నీకు సరైన పునాది లేదు, బండ మీద నువ్వు కట్టుకోలేవు. కాబట్టి విని దాని ప్రకారం జీవిస్తూ ప్రార్థన జీవితం గడిపేవారుగా ఉంటే ఖచ్చితంగా నువ్వు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడుగా ఉంటావు. అబ్రహామును మనం చూస్తున్నాం, అలాగే గమనిస్తున్నాం. యేసేపును మనం చూస్తున్నాం, అలాగే జక్కయ్యను నువ్వు చూస్తున్నావు. ఈరోజు ఇల్లు కట్టుకునేవాడుగా. బాగా పెద్ద బిల్డింగ్ ఉంటుంది కానీ సమాధానం ఉండదు. అది ఎలా ఉంటుందంటే అసమాధానంతో నింపబడి ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనమందరం లేచి నిలబడదాం. నీ ఇల్లు కట్టబడాలంటే ఒకటే మార్గం, విని దాని ప్రకారం చేస్తూ ప్రార్థన జీవితం జీవించడమే. విని దాని ప్రకారం చేస్తూ ప్రార్థన జీవితం జీవించడమే. క్రియరూపంలో మనం కనపరిచేవాడుగా ఉండాలి. క్రియరూపంలో కనపరిచేవాడుగా ఉండాలి. చాలామంది పైకి మాట్లాడతారు కానీ క్రియరూపంలో వారు కనపరిచేవారు ఉండరు. 10 మందిలో వారు దేవుని బిడ్డలని చెప్పుకునేవారుగా లేరు. 10 మంది మండలో దేవుని క్రియలు కనపరిచేవాడుగా లేదు. అలాంటప్పుడు నీ కుటుంబానికి, నా కుటుంబానికి ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? నీవు అబ్రహాము సంతానంగా ఎలా పిలువబడతావు? కాబట్టి ఈరోజు ఒకసారి మనన చేసుకుందాం.
నీ ఇల్లు ఎక్కడ కట్టబడింది? బండ, ఈ క్రీస్తే బండ, యేసు అనే బండ మీద నీవు ఇల్లు కట్టుకుంటున్నావా? కట్టుకుంటే ఏ వచ్చినా, ఏ పాటు వచ్చినా, ఏ వరద వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా, ఏది వచ్చినా నీవు కూలబడవు. ఎందుకంటే నీవు బండ మీద ఇల్లు కట్టుకున్నావు. యేసు అనే ఆ బండ మీద నీ ఇల్లు నిర్మించబడింది కాబట్టి నీవు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నీవు కూల్చబడవు. ఎందుకంటే నీ నిర్మాణము సరైన పునాది మీద ఉన్నది. నీ నిర్మాణం ఎలా ఉంది? ఈరోజు బేసిక్ సరిగా లేకపోతే, ఇంటికి బేస్మెంట్ సరిగా లేకపోతే ఆ ఇల్లు కూలిపోతుంది. నీవు బేస్మెంట్గా నీ నిర్మాణము విని వదిలిపెట్టేవారుగా ఉంటే, విని అనుసరించని వారుగా ఉంటే, విని ప్రార్థించే జీవితం లేకపోతే, విని రూపాంతరం చెందే జీవితం లేకపోతే, విని మార్పు చెందే జీవితం లేకపోతే, మూకామూకిగా యేసయ్యను ఎదుర్కొన్న జక్కయ్యలో రూపాంతరం వచ్చింది. పైనుంచి కింది వరకు, తల నుంచి అరికాలు వరకు తనలో మార్పు వచ్చినట్టు మనం చూస్తాం. ఆయన జీవితం మార్చబడింది. ఈరోజు నీ జీవితం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరో వేరే వాళ్ళ కోసం కాదు వాక్యం, ఇది నా కోసం, ఇది నీ కోసమే నిర్మించబడాలి, దీవెనతో నింపబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యాన్ని ఏం చెప్తుంది? అనేక విషయాలు వాక్యం చెప్తుంది. వాక్యం చదవాలి అని చెప్తుంది, వాక్యం వినాలని చెప్తుంది. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయాలని చెప్తుంది. ఇదిగో అలాగే ఒక ధనవంతుడు వచ్చాడు, పరలోక రాజ్యానికి నేను వారసుడు కావాలని అని అంటే, ఆయన ఆస్తిపరుడున్నాడు. నీ ఆస్తిని నీవు అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, నీకు పరలోక రాజ్యం వస్తానంటే, ఆయన ఆస్తి మీద ఎక్కువ ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన యేసు మాటలు వినక ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు జక్కయ్యని ముందుంచాడు దేవుడు, అబ్రహాముని ముందుంచాడు. అలాగే బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందో ఆయన నీకుతో నాతో మాట్లాడాడు. ఏసేపు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ ఇల్లు దీవించబడుతుంది. నీవు నేను అలాంటి జీవితాన్ని జీవించుదాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు తండ్రి. ఈరోజు ఇంటిని గురించిన మాటలు నాతో మాట్లాడావు ప్రభువా. ఇల్లు ఎలా కట్టబడుతుంది? ఒకటే మాట, విని దాని ప్రకారం నడుచుకోవడం, ప్రార్థన జీవితం జీవించడం. అయ్యా, ఇలా జీవిస్తే రూపాంతరం చెందుతామని నీ వాక్యం సెలవిస్తుంది. ఎవరో అని విన్నాడు, విని ఆయనను చూడాలనుకున్నాడు. ఆయన చూడడమే కాదు, యేసు ప్రభువు వచ్చి కనులెత్తి చూసి, జక్కయ్యా త్వరగా దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఐ వాంట్ కమ్ యువర్ హౌస్, నేను నీ ఇంటికి రావాలని ఉన్నది. నీ ఇల్లును ఓపెన్ చేస్తావా? హృదయం అనే ఇల్లులో, ఆత్మ సంబంధమైన హృదయం అనే ఇల్లులో ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. కానీ నీవు ఓపెన్గా ఉంటే, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే ఖచ్చితంగా నీ ఇంట్లోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు. అలాగే మీ ఇంట్లోకి వస్తాడు. మీ ఇంట్లో ఉన్న అంతా కూడా మార్పు చెందుతుంది, రూపాంతరం చెందుతుంది, ఇల్లు అంతా మారిపోతుంది. నీ ఇంటికి రక్షణ వస్తుంది, నా ఇంటికి రక్షణ వస్తుంది. దేవానికి వందనాలు. కానీ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. మేము కట్టుకునేవారుగా ఉండాలి. ఇదిగో పైకి మాట్లాడతామే కానీ పైకి మాట్లాడేవారుగా ఉండకూడదు దేవా. విని ఆ మాట ప్రకారం జీవించేవారుగా, క్రియ రూపంలో మేము నడిచేవారుగా అయ్యా మేము ముందుగాక. అలాంటి ప్రతి బిడ్డని మీద దర్శించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, మీ శక్తి ప్రభావంతో నింపండి. జక్కయ్య ఇంటికి నీవు వెళ్ళావు, ఇల్లు మొత్తం మార్చబడింది. జక్కయ్య మార్చబడ్డాడు. ఆయనతో మాట్లాడుతుండే, యేసయ్యా ఇదిగో ఈయన అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు మనకు కూడా ఇదిగో ఈ కుమార్తె అబ్రహాము కుమార్తె, ఈ కుమారుడు అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చిందని దేవుడు మాట్లాడాలి నీతో నాతో. అలాంటి జీవితము నీవు కలిగి ఉందాం. పరిశుద్ధాత్మదేవ, విని అనుసరిస్తూ క్రియరూపంలో కనపరిచేవారుగా ప్రతి బిడ్డని ముద్రించండి ప్రభువా, ముద్రించండి ప్రభువా. ఆశీర్వాదం ఆ ఇంటికి రావాలంటే నీ యొక్క మాట ప్రకారం మేము జీవించాలి. అయ్యా నీకు వందనాలు ప్రభువా. మేము అలా జీవించదుము గాక, అలా నడుచుకుందాము గాక. అలాంటి ప్రతి కుటుంబం దీవెనలోకి నడిపించబడును గాక. మూడుగా ఉండి ఇల్లును పడదోసే వాళ్ళుగా ఉండకూడదు తండ్రి. మా ప్రయత్నాలతో మేము నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ యెహోవా దాన్ని కట్టని ఎడల దాని కట్టువాడు ప్రయాసము వ్యర్థమే. దాన్ని కాపాడని ఎడల దాన్ని కావలు కాసి కాపాడు వారి ఒక ప్రయాస వ్యర్థమే. నీకు మేము అప్పచెప్తున్నాం ప్రభువా.
మేము సరిగా ఉండడానికి, వాక్యానుసారమైన జీవించడానికి, క్రియలు మాలో కనబడటానికి సహాయం దయచేసి మీరు మహిమ పొందండి. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబం దీవించబడినట్టుగా, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడినట్టుగా బిడ్డల ద్వారా వారు నాయన ప్రభా ఎవరైతే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా ఆశీర్వాదం వచ్చినట్టుగా, రూపాంతరం చెందినట్టుగా సహాయం దయచేసి మహిమ పొందమని యేసు సర్వశక్తి గల నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేనికి స్తోత్రం. అందరం కూడా అలాగే నిలబడి మనకున్న మరి కానుకలను, దశంభాగాలను, అర్పణలను అర్పించుకుందాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విన్నారండి? విన్నవరైతే ఎలా ఉండరు? మీరు అసలు విన్నారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది శ్రద్ధగా విన్నారో నేను మళ్ళీ వచ్చే వారం అడుగుతాను. ఒక్కొక్కరు ఈ విధంగా ఆస్వాదించబడ్డారు, ఎదుటి వారికి ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉన్నారు నాకు చెప్పాలి. వినటం మటుకే కాదు, వాక్యం ఆచరణలోకి తీసుకురావాలి కదండి, తీసుకురావాలి కదా, తీసుకురావాలి. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఏముండాలి? సమృద్ధి ఉండాలి. అంటే ముందు మనము పరిశుద్ధాత్మ చేత, దేవుని చేత ఆశీర్వదించబడాలి. ఓకే, వద్దు నేను వాక్యం చెప్తాను అనుకున్నారే, భయపడిపోతున్నారు, చెప్పట్లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలో పారిపోవును అని పాడుచు దేవుని పాడుకుందాం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చెను, మృతులకు నిండు జీవమిచ్చెను, హృదయములో నెమ్మదొచ్చెను. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధన
పాడడానికి కూడా ఎందుకు ఆలోచన చేస్తున్నారు? నేను ఫుల్ జ్వరంతో ఉన్నాను, మీకు తెలుసా? కానీ జ్వరంగా ఉన్నట్టు ఉన్నదా? లేదు కదా. దేవుని శక్తి ఉంటే ఏమున్నా లేనట్టుగానే ఉంటుంది. గట్టిగా పాడదాం. దేవుని సన్నిధానంలో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యముగా ఉన్నందు. ప్రైజ్ ది లార్డ్. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చెను, మృతులకు నిన్ను జీవమిచ్చెను, హృదయములో నెమ్మదిచ్చెను. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చెను, మృతులకు నిన్ను జీవమిచ్చెను, హృదయములో నెమ్మదిచ్చెను. యేసు రక్తముకై, యేసు నామముకై యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయములో జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చెను, మృతులకు నిన్ను జీవమిచ్చెను, హృదయములో నెమ్మదిచ్చెను. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చెను, మృతులకు నిన్ను జీవమిచ్చెను, హృదయములో నెమ్మదిచ్చెను, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చెను, మృతులకు నిన్ను జీవమిచ్చెను, హృదయములో నెమ్మదిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పాలా? ఎవరు ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. డేవిడ్, ఐశ్వర్య ఎవరు చెప్తున్నారు? ఈ యొక్క సందర్భంలో ఈరోజు అంట కదా, అదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఈ సమయంలో కమాన్. హల్లెలూయా. చెప్పలు కొట్టండి అందరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మమ్మల్ని ప్రేమించి మా ఆత్మీయ కుమార్తెలుగా ఉన్న మీరు మమ్మల్ని గౌరవించిన విధానం బట్టి మీకు ధన్యవాదం తెలియజేస్తున్నాం. యేసు నామములో మీ అందరూ పరిశుద్ధాత్మ నామములో దీవించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా,
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, నీ నామానికి వందనాలు. ఇక మధ్యాహ్న సమయంలో నా తండ్రి, నీ కుమార్తెలు మమ్మల్ని ప్రేమించి నా ప్రభువా మమ్మల్ని గౌరవించిన విధానం బట్టి వందములు చెల్లిస్తున్నాం. నా తండ్రి, వాళ్ళు వచ్చిన హృదయ ప్రేరేపణ కొరకై క్రియారూపముగా వారి ప్రేమను తెలియపరిచినందుకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం. వారిని ఇంకను అత్యధికముగా దీవించమని ప్రార్థిస్తున్నాం. దీవించబడనుగాక నా ప్రభువా యేసు నామములో ఈ కుటుంబాన్ని మేము దీవిస్తున్నాం. నీ పేరటగా ఉన్న మేము నా ప్రభువా దీవిస్తున్నాం. దీవించబడునుగాక నా ప్రభువా. ఇంకా అనేక రీతిలుగా నా ప్రభువా ఇప్పుడు నీ కుమార్తెలు నా ప్రభువా నాయన ఆశీర్వదింపబడునుగాక. అనేక మందికి దీవెనకరముగా ఉండునుగాక. వారు అడుగుపెట్టిన ప్రతి స్థలము ఆశీర్వదింపబడునుగాక. వాక్యానుసారముగా వారు నా ప్రభువా విని నా ప్రభువా దాన్ని అవలంబించుకుంటూ నా ప్రభువా బ్రతుకుతూ ఉన్నప్పుడు తండ్రి ప్రతిదీ నా ప్రభువా దీవెనకరముగా మారునుగాక. అటు రీతిగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించని ప్రార్థిస్తున్నాం. అటు రీతిగానే సంఘమంతయు ఆశీర్వదింపబడునుగాక. ప్రతి కుటుంబమును పేరు పేరున నా ప్రభువా దీవించమని ప్రార్థిస్తున్నాం. నా ప్రభువా నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఒకరి పట్ల ఒకరము ప్రేమానురాగాలు కలిగి ఇట్లాగే నీ రాకడ పర్యంతం వరకు నా ప్రభువా నమ్మకముగా సంఘములో నా ప్రభువా కుటుంబములో సమాజములో నీకు అంగీకారముగా జీవించునుగాక. నా ప్రభువా అటు రీతిగా ప్రతి కుమార్తెని ప్రతి కుమారును నా ప్రభువా సిద్ధపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఇగో నా ప్రభువా యొక్క సమయంలో వీరి చూపిన ప్రేమను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము తండ్రి. నీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. నా ప్రభువా ఇక ముందు చేయబోయే ప్రతి కార్యక్రమంలో ఉండి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. ఇచ్చిన యొక్క ప్రభా కృపను బట్టి నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు దీవించండి, దర్శించండి. మీ ఆత్మతో నింపండి ప్రభా. ప్రతి ఒక్కరి మీదకి నీ దీవెనలు వచ్చునుగాక. మీ కృప నీ కనికరము ప్రభా మాతో ఉంచి నడిపించమని ప్రభా ఈ ఘనతకు ప్రభా ఈ యొక్క కృపకు పాత్రలేంచి ప్రభా మమ్మల్ని ప్రభా మీరు దీవించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ అలాగే సంఘమంతని మీరు దీవించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. అందరికీ వందనాలు.